బ్యాచులర్స్ హలో, 3వ సంవత్సరం చదువుతున్న వారికి ఈరోజు మనం చూడబోతున్న అంశం 7 ఏండ్ల శ్రమలు. 7 ఏండ్ల శ్రమలు. ఏడేండ్ల శ్రమల గురించి క్రైస్తవ సమాజంలో మనకంటూ ఒక అభిప్రాయం ఉంది. శ్రమలు అనేవి వస్తాయి అని, ఈ శ్రమలు 7 ఏండ్ల పాటు ఉంటాయి అని, అయితే ఇవి అంత్యకాలంలో సంభవిస్తాయి. దీన్ని అనుభవించేవారు ప్రత్యేకంగా వస్తారు అనే ఒక అభిప్రాయం క్రైస్తవుల్లో ఉంది. అలాగే సంఘం ఎత్తబడిన తర్వాత, అనగా క్రీస్తు 2వ రాకడలో సంఘం ఎత్తబడిన తర్వాత పరిశుద్ధులకు శ్రమలు అనేవి కలుగుతాయి. ఆ శ్రమలలో సహితము దేవుని కోసం నిలబడిన వాళ్ళు మాత్రమే పరలోకానికి వెళతారు అని ఒక విధమైన బోధలను మనం అప్పుడప్పుడు వింటుంటాం. 7 ఏండ్ల శ్రమలు అని. పరిశుద్ధులు వస్తారు. కొన్ని వందల వేల సంవత్సరాలు గడిచిన పిమ్మట వారు ఈ భూమి మీద ఘోరమైన శ్రమలు అనుభవించి దేవుని కొరకు చనిపోతారు అనేది వీళ్ళ మాటల్లో ఉన్న సారాంశం. ఈనాటి క్రైస్తవులకు ఎటువంటి శ్రమలు లేవు. ఆనందించడము, సంతోషించటము, అనుభవించటమే ఉన్న ఏకైక పని. దానికి బైబిల్లో వచనాలు ఉన్నాయి అంటూ వీళ్ళు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుంచి ఒక మాట చూపిస్తారు. చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఆనందం జీవితంలో, సంతోషం ఎల్లప్పుడూ. క్రైస్తవునిగా మారిన తర్వాత ఎప్పుడు ఆనందమే. ఇక ఎల్లప్పుడూ. మళ్ళీ చెబుతున్నాను ఆనందించండి అంటున్నాడు. ఆనందించడమే క్రైస్తవ జీవితము అనగానే ఆనందము, సంతోషము, సుఖాలు. కన్నీళ్లకు కాని, బాధలకు కానీ, కష్టాలకు కానీ, శ్రమలకు కానీ ఎటువంటి అవకాశము లేని ఒక ఆనందభరితమైన జీవన విధానమే క్రైస్తవ్యము అనేది ఈనాటి క్రైస్తవ బోధకుల మాటలు. దానికి అనుగుణంగానే ఈ వచనం. మరలా చెబుతున్నాను ఆనందించండి, ఆనందించండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 13వ అధ్యాయము 11వ వచనం చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. తుదకు సహోదరులారా సంతోషించండి అంటున్నాడు. తుదకు సహోదరులు అంటే మనమే, క్రైస్తవులారా సంతోషించండి. ఇక్కడ సంతోషించమన్నాడు, అక్కడ ఆనందించమన్నాడు. కాబట్టి క్రైస్తవ జీవితము ఆనంద సంతోషాల సమ్మిళితము. ఎటువంటి బాధలు, దుఃఖాలు అనేవి లేనిది. అందుకే క్రీస్తును నమ్ముకున్న తర్వాత జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి, ఎన్నో మేలు జరుగుతాయి. మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తాడు. దేవుడు మీరు అనుకున్న వాటన్నిటినీ నెరవేరుస్తాడు. దేవుడు తన పిల్లలందరినీ ప్రేమించే దేవుడు. ఆయన ఎప్పుడు కోపపడడు. అడిగిన వాటన్నిటినీ ఇస్తూ ఉంటాడు. ఇవ్వటమే ఆయన పని. కాబట్టి అడగటమే మీ పని. అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు. కాబట్టి అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు ఆనందం దొరుకును, తట్టుడి మీకు ఆ సంతోషం ఇవ్వబడును అని చెప్పి ఈనాటి బోధకులు బోధిస్తున్నారు.
నిజమేనా? 7 ఏండ్ల శ్రమలు అనేవి ఉన్నాయా? ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన వచనాల వెనక ఉన్న భావం ఈనాటి క్రైస్తవులకు అర్థం కాకపోవడం వల్ల 7 ఏండ్ల శ్రమలు అనే పదాన్ని తీసుకోవటం జరిగింది. విచిత్రమైన విషయం ఏంటంటే 7 ఏండ్ల శ్రమలు అనే మాట బైబిల్లో మనకెక్కడా కనపడదు. అంత్యక్రీస్తు అనే మాట బైబిల్లో ఎలా లేదు, త్రిత్వము అనే మాట బైబిల్లో ఎలా లేదు, 7 ఏండ్ల శ్రమలు అనేవి కూడా బైబిల్లో మనకు కనపడదు. 7 ఏండ్ల గొర్రెపిల్ల విందు, 7 అనగానే 7 అనే సంఖ్య వెనుకున్న భావం వీళ్ళకి అర్థం కాక 7 ఏండ్ల విందు ఉంటుంది యేసుక్రీస్తు గారితో, అలాగే 7 ఏండ్ల శ్రమలు ఉంటాయి అని వీళ్ళు చెప్పుకొస్తున్నారు. ప్రకటన రావట్లేదు చూడండి. ప్రకటన గ్రంథంలో ఉన్న ఒక వచనాన్ని, అలాగే మత్తయి సువార్తలో ఉన్న మరికొన్ని వచనాలను తీసుకుని వీళ్ళు ఈ 7 ఏండ్ల శ్రమలు ఉన్నాయి అని చెప్తున్నారు. చూడండి, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రము ధరించుకుని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియను అనగా అతడు ఇలాగున నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. అక్కడ కొంతమంది ఉన్నారు. ఈ కొంతమంది ఎవరో నీకు తెలుసా యోహాను అని ఆ దేవదూత అడగటం మనం చూస్తాం ప్రకటన గ్రంథంలో. దేవదూత అడిగేటప్పటికీ యోహాను గారు అంటారు, నాకేం తెలుస్తుందండి, నేను ఇక్కడ లేను కదా, తెలిస్తే మీకే తెలియాలి వాళ్ళు ఎవరో అన్నప్పుడు వీళ్ళు మహాశ్రమల నుండి వచ్చిన వారు అనగానే శ్రమలు అనుభవించవలసిన వారు ప్రత్యేకంగా వస్తారు అనేది నేటి క్రైస్తవులు తీసుకున్న నిర్ణయం, అభిప్రాయం. వస్తారు వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు అనే మాటను అపార్థం చేసుకున్నారు. అంటే ఇది భవిష్యత్తులో జరుగుతుంది అనేది నేటి క్రైస్తవ బోధకుల వాదన. ప్రస్తుత క్రైస్తవ్యానికి కానీ క్రీస్తును నమ్ముకున్న వాళ్లకు కానీ ఎటువంటి బాధలు, కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు అనేవి ఉండవు, ఇది భవిష్యత్తులో నెరవేరబోతుంది అంటున్నారు. అలాగే మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వచనం నుంచి, కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదివేవాడు గ్రహించుగాక, యూదయలో ఉండువాడు కొండలకు పారిపోవలను, మిద్దెల మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకుని పోవుటకు దిగకూడదు, పొలములో ఉండువాడు తన బట్టలు తీసుకుని పోవుటకు ఇంటికి రాకూడదు. అయ్యో ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును. అప్పుడు మహాశ్రమ కలుగును అనే భవిష్యత్ కాలానికి సంబంధించిన ఒక మాటను దేవుడు అక్కడ ప్రస్తావించడం జరిగింది. సరిపోతుంది, ఇంకా ఉంచదాన్ని భావిస్తుంది. భవిష్యత్తుకు చెందిన ఒక మాటను ప్రయోగించేటప్పటికీ ఈ సందర్భం వెనుక ఉన్నది జరిగిందా, జరుగుతున్నదా అనే విషయాన్ని ఇంకా ఆలోచించక జరుగుతుంది అన్నారు అంతే. ఏమన్నాడు? అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలనని ప్రార్థించండి, ఇది జరుగుతుంది అన్నారు. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడో జరుగుతుంది. ఇది రాబోయే వందల వేల సంవత్సరాల కాలం తర్వాత జరుగుతుంది. కానీ ఇది ఎప్పటిది కాదు అనేది వీరి ఆలోచన. దేవుని పిల్లారా,
వెరీ గుడ్. మనం ఆలోచిద్దాం ఇప్పుడు. ఇది చాలా ముఖ్యమైన, అతి ప్రధానమైన విషయం అండి. ప్రతి ఒక్కరూ చాలా శ్రద్ధగా, జాగ్రత్తగా వినండి. ఈ రెండు సందర్భాలలోనూ చెప్పినవి జరిగాయా, జరుగుతాయా? రెండు సందర్భాలలో చెప్పబడిన విషయాలు జరిగాయా, జరుగుతాయా? అంటే బైబిలులో చెప్పబడిన ఈ శ్రమలు అనేవి నెరవేరినవా, భవిష్యత్తులో ఎప్పుడైనా నెరవేరతాయా అని కనుక మనం ఒకవేళ ఆలోచిస్తే, అంత్యకాలంలో ఇవి జరుగుతాయి అని చెబుతున్నారు వీళ్ళు. అసలు అంత్యకాలం అనేది ఎప్పుడు ప్రారంభమైంది? అంత్యకాలం అనేది ప్రారంభం కాబోతుందా, ప్రారంభం అయిపోయిందా అని మనం ఆలోచిస్తే, అంత్యకాలం అనేది ఎప్పుడో ప్రారంభం అయిపోయింది. ఎప్పుడో. ఎప్పుడు ప్రారంభమైందంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. పూర్వకాలం ముందు నానా సమయములలోనూ నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు అనే పదాన్ని ప్రయోగించాడు చూడండి. ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఈ దినముల అంతము అన్నాడు. దినముల అంతము అనగా కాలము దగ్గరకు వచ్చింది. కాలమునకు అంతము ప్రారంభమయ్యింది. ఎప్పుడు ప్రారంభమైపోయింది? యేసుక్రీస్తు గారు వచ్చినప్పుడే లోక అంతం అనేది ప్రారంభమైంది. అనగా చివరి రోజులలో యేసుక్రీస్తు గారు ఈ లోకంలోనికి రావటం జరిగింది. అనగా క్రీస్తు వచ్చిన కాలమే అంత్యకాలము. క్రీస్తు వచ్చిన కాలమే అంత్యకాలం. అయితే ఈనాటి బోధకులు ఏం చెబుతున్నారంటే, అంత్యకాలంలో సంభవిస్తాయి, అంత్యక్రీస్తు అనేవాడు అంత్యకాలంలో వస్తాడు అనేది వీరి వాదన. ఆయన లేపండి, వింటారా? వినండి, నిద్రపోకండి. అంత్యక్రీస్తు అనేవాడు వస్తాడు. ఎప్పుడంటే అంత్యకాలంలో వస్తాడంట. కొంతమంది కోయిట్లో ఉన్న వాళ్ళకి అంత్యక్రీస్తు అప్పుడే వచ్చేసాడు అంటున్నారు. ఎవరి అంత్యక్రీస్తు అంటే? నేనే, సురేష్ అంత్యక్రీస్తు. కాబట్టి అంత్యకాలం అనేది యేసుక్రీస్తు గారు పుట్టడమే అంత్యకాలంలో ఆయన పుట్టాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 6వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 26వ వచనం. 26. అట్లయిన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన. యుగముల సమాప్తి యందు అనే పదాన్ని ప్రయోగించాడు చూడండి. యుగముల సమాప్తి యందు తనకు తానే అప్పగించుకొనుట వలన. తాను అప్పగించుకున్నాడు దేవుడికి. అంత్యకాలంలో జరిగింది ఇది. అంత్యకాలంలో జరిగింది దేవుని పిల్లారు. కాబట్టి వీళ్ళు చెబుతున్నట్టుగా జరిగేవి అంత్యకాలంలో ఎప్పుడో జరుగుతాయి అనుకుంటే, అసలు అంత్యకాలం 2000 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. ఇప్పటికే ప్రారంభమైపోయింది. కాబట్టి శ్రమలు అనేవి ఎప్పుడు ప్రారంభం కావలసి ఉంది? బైబిల్ ప్రకారం ఆలోచిస్తే అంత్యకాలంలో అని వీళ్ళు చెప్పిన మాటల ప్రకారం తీసుకున్నా, క్రీస్తు వచ్చిన కాలంలోనే శ్రమలు అనేవి ప్రారంభం కావాలి. ప్రారంభమై ఇప్పటి వరకు కొనసాగుతూ ఉండాలి. అది ఆలోచించవలసిన విషయం ఏంటంటే, అయితే ఎంతవరకు శ్రమలు అనేవి లేవు, రాబోతున్నాయి అనేది వీళ్ళ ఆలోచన. లేకపోతే మరొక ప్రధానమైన వచనంగా వీళ్ళు చెప్పేది ఏమిటంటే, ముందు మనం మత్తయి సువార్తలో ఉన్నదాన్ని చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వచనం నుంచి ఇందాక మనం చూసింది ఇది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వచనం.
అయ్యో, ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికిని శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును. గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలనని ప్రార్థించండి. భవిష్యత్తులో జరుగుతాయి అని అనుకుంటున్నారు కదా వీళ్ళు. ఈ వచనాన్ని చూపించి కూడా భవిష్యత్తులో జరుగుతాయి అని చెబుతున్నారు. అయితే ఇక్కడ ఒక పర్టికులర్ పాయింట్ వేశాడు దేవుడు. ఏమంటాడంటే, చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకూడదని ప్రార్థించుకోండి అంటున్నాడు. చలికాలంలో ఎందుకు శ్రమలు సంభవించకూడదు ఆలోచిద్దాం మనం. చలికాలంలో ఏదైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి, ఏదొచ్చినా సరే త్వరగా తగ్గదండి. ఒక దెబ్బ తగిలినా, ఒక గాయమైనా. చలికాలంలో బాధ ఎక్కువ పెడుతుంది ఏదైనా సరే. ఇకపోతే నెక్స్ట్ పాయింట్గా ఏం చెప్పాడంటే, విశ్రాంతి దినమందైనను అన్నాడు. విశ్రాంతి దినమందైనను అనే మాట చెప్పడం జరిగింది. పర్టికులర్గా విశ్రాంతి దినము అన్నాడు. అయితే ఈ విశ్రాంతి దినాన్ని పాటించేది ఎవరు? ఎవరికి విశ్రాంతి దినం ఇవ్వబడింది అంటే, ఇశ్రాయేలీయులకు విశ్రాంతి దిన ఆచారాన్ని దేవుడు ఇవ్వడం జరిగింది. నిర్గమకాండంలో మనం చూస్తాం 10 ఆజ్ఞల్లోనూ. నిర్గమకాండం తీయండి ఒకసారి. నిర్గమకాండము 20వ అధ్యాయము 8వ వచనం. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి పని అంతయు చేయవలను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తెనను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, ఇంట్లో ఉన్న పరదేశీయులను ఏ పని చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధ పరచెను. ఈ ఆచారము పర్టిక్యులర్గా ఇశ్రాయేలీయులకు ఇవ్వడం జరిగింది. ఇకపోతే క్రీస్తు కాలం నాటికి మిగిలిన గోత్రము వాళ్ళు ఎవరంటే యూదులు మాత్రమే మిగిలారు అనే విషయాన్ని మనం చూసాము. ఓకేనండి. ఈ యూదులు కూడా క్రీస్తు బ్రతికి ఉన్న కాలానికి ప్రపంచంలో ఉన్న యూదులందరూ కూడా తిరిగి యెరూషలేముకు అనగా ఇశ్రాయేలు దేశానికి చేరుకోవటం జరిగింది. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 5వ వచనం చూడండి ఒకసారి. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 5వ వచనం. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములలో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. అందరూ యెరూషలేముకు చేరుకున్నారు. వెరీ గుడ్. చేరుకున్న తరువాత ఏం జరిగింది అనే సంగతి మనకు తెలుసు. క్రీస్తును ఎదిరించారు, క్రీస్తు మాటకు లోబడలేదు, క్రీస్తును ధిక్కరించారు, క్రీస్తును కొట్టారు, క్రీస్తును చంపారు. ఈ యూదులు బ్రతికుండగానే క్రీస్తు పెట్టిన శాపాలు కార్యరూపంలోకి రావటం మనం చూస్తాం. క్రీస్తు బ్రతికుండగానే వాళ్ళకి మహాశ్రమ కలిగింది. ఎలా కలిగిందంటే చెప్పాను కదా, ఇజ్రాయిల్ పరిరక్షణ అమెరికాకు మెప్ప పాఠంలో మీరు విన్నారు. వెస్పాసియన్ అనే ఒక రోమన్ సైన్యాధ్యక్షుడు యెరూషలేము పట్టణానికి వచ్చి కనబడిన యూదులందరినీ చంపేయడం మొదలుపెట్టాడు. అలాగే యెరూషలేములో వీళ్ళు ఎజ్రా మిగిలిన భక్తులందరూ కట్టిన ఆ దేవాలయాన్ని పడగొట్టించడం జరిగింది. ఆ దినములలో నిజంగా వారికి వచ్చిన శ్రమ అత్యంత భయంకరమైనది. ఇది యూదుల పాలిట నెరవేరింది. ఇది యూదుల పాలిటే ఎలా నెరవేరింది? ఇది కేవలం యూదులకు మాత్రమే చెందింది అని మనం ఎలా చెప్పుకోగలం? విశ్రాంతి దినమందైనను అన్నాడు. పర్టికులర్గా విశ్రాంతి దినం ఆచరణ అనేది ఎవరికి ఇవ్వబడింది? ఇశ్రాయేలీలో యూదులు అప్పటికి మిగిలిన వాళ్ళు దాన్ని ఆచరించేవారు. కాబట్టి అలా ఆచరించే వాళ్లకు ఘోరమైన శ్రమ కలుగుతుంది అన్నాడు. దేవుడు చెప్పినట్టుగానే భయంకరమైన శ్రమ ఆ కాలంలో కలిగింది అనే సంగతి మనకు తెలుసు. యూదులందరినీ భయంకరంగా చంపేశారు ఎక్కడ పడితే అక్కడ. దేవుని పిల్లలారా, కాబట్టి ఇది జరిగిందా, జరిగిపోయిందా, భవిష్యత్తులో జరుగుతుందా అని మనం ఆలోచిస్తే 24వ అధ్యాయంలో చెప్పిన ఆ వచనం ప్రకారం ఏమన్నాడండి? అప్పుడు మహాశ్రమ కలుగును. 24వ అధ్యాయం 20వ వచనంలో అప్పుడు మహాశ్రమ కలుగును. కాబట్టి మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలనని ప్రార్థించండి. లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలుగ లేదు, ఇహ ఎప్పుడును కలుగబోదు అన్నాడు.
ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనలేడు అని. ఎవ్వడో తప్పించుకోకుండా, యూదుడనేవాడు ఎవ్వడూ తప్పించుకోకుండా శ్రమలు, భయంకరమైన శ్రమలు అనుభవిస్తారు. చెప్పాడు యేసుక్రీస్తు గారు బ్రతికుండగా. అది నెరవేరింది, అది జరిగిపోయింది. జరిగిందండి లేదా? జరిగిపోయింది. 7 ఏండ్ల శ్రమలు జరుగుతాయి అని వీళ్ళు అంటున్నారు ఈ వచనాన్ని చూపించి. కానీ ఈ శ్రమలు నెరవేరిపోయాయి యూదుల పట్ల. ఇప్పుడు అంతటి మహాభయంకరమైన శ్రమ లేదు యూదులకు. మరణ భయం అయితే ఉందో తప్పించి ఇంత దారుణమైన హిట్లర్ ఉన్నాడా అండి ఈ రోజున? లేడు. రోమన్ అండర్లో ఈ రోజున యూదులు ఉన్నారా అంటే లేరు. వాళ్ళు స్వతంత్ర దేశంగా వాళ్ళు బ్రతుకుతున్నారు కాబట్టి అంత ఘోరమైన శ్రమ ఇప్పటికీ బ్రతికున్న యూదులకు లేదు. అది అప్పట్లోనే జరిగిపోయింది. ఆ శ్రమను వాళ్ళు అనుభవించారు ఆల్రెడీ. ఇకపోతే వీళ్ళు అపార్థం చేసుకుంటున్న మరొక వచనం ఉంది. అదేంటో చూడండి. ప్రకటన గ్రంథము, ఇందాక మనం చూసింది ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 13 నుంచి. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రము ధరించుకుని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చితిరని నన్ను అడిగెను. అందుకు, అయ్యా నీకే తెలియను అనగా అతడు ఇలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుని వాటిని తెలుపు చేసుకునిరి. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు అన్నాడు. మహాశ్రమలు అనే మాటను చెప్పడం చూస్తాం. ఏమండి, ఒక ఆత్మ ఒక చోట ఉంది అంటే, ఒకరు ఆత్మగా ఒక చోట ఉన్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు భూమి మీంచే రావాలి. ఎందుకంటే మరొక చోట మనిషి మనుగడ అనేదే లేదు అనే సంగతి మనకు తెలుసు. బైబిల్ ప్రకారం భూమి మీంచే రావాలి. ఇప్పుడు ఈ దూత చెబుతున్న మాట ప్రకారం వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అంటున్నాడంటే మహాశ్రమల నుండి వచ్చిన వారు. వెరీ గుడ్. ఎక్కడ శ్రమ అనుభవించి వచ్చిన వాళ్ళు? తప్పనిసరిగా భూమి మీద మాత్రమే శ్రమ అనుభవించి తీరాలి. అక్కడ అనుభవించి వచ్చిన వాళ్ళు. వెరీ గుడ్. వీళ్ళు ఎవరటండి? క్రీస్తు రక్తముతో, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకున్నవారు అనగా కడగబడిన వారు అంటున్నాము. గొర్రెపిల్ల రక్తము అంటే ఎవరి రక్తము? యేసుక్రీస్తు రక్తము మనకు తెలుసు. క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళు, తమ వస్త్రాలను ఉతుక్కున్న వాళ్ళు అంటున్నాడు. ఏమండి, క్రీస్తు రక్తంలో కడగబడటం అంటే ఏమిటి? దేవుడి గారు చెప్పండి. బాప్తిసం తీసుకుంటారు. కడగబడ్డారు లేదా? కడగబడ్డారా? మరి కడగబడిన తర్వాత నిద్రపోతేలాగా? అక్కడ లేకి ఎక్కడ ఎదురుకుండా నించోండి, లేకపోతే కాసేపు వచ్చి నిద్ర తగ్గుతుంది. ఇలా రండి, ఎక్కడి నించోండి. క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళు అంటున్నారు. వాళ్ళని పరిశుద్ధులు అని పిలిచాడండి దేవుడు బైబిల్లో. చూద్దాం వచనాలు చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన స్టెఫెనును, కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు అన్నాడు. చూడండి, క్రీస్తు యేసు నందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. ఒక మనిషి పరిశుద్ధుడు ఎప్పుడవుతాడంటే తన పాపాలను కడిగేసుకున్నప్పుడు మాత్రమే పరిశుద్ధుడిగా పిలువబడతాడు. పరిశుద్ధుడు ఎప్పుడవుతాడు? క్రీస్తు రక్తముతో తన పాపాలను కడుక్కుంటేనే పరిశుద్ధుడవుతాడు. బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కడు పరిశుద్ధుడు. కారణం పాపాలు కడుక్కున్నాడు కాబట్టి పరిశుద్ధులు అనగానే క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం.
కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 1 అధ్యాయము 1 వచనం. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలును మన సహోదరుడైన తిమోతియు కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అకయ అంతటనందున్న పరిశుద్ధులందరికీ అనే వాటిని ప్రయోగించాడు చూడండి. పరిశుద్ధులందరికీ. పరిశుద్ధులు అంటే ఎవరు? కొరింథీయులకు రాస్తున్నాడు. కొరింథీలో ఉన్న ప్రతి ఒక్కడికి రాసేయట్లేదండి ఉత్తరం. ఎవరికి రాస్తున్నాడు? పరిశుద్ధులు అనగా క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్లకు మాత్రమే ఉత్తరాన్ని రాస్తున్నాడు. ఆలోచించండి. క్రీస్తు రక్తంలో తమ పాపాలను కడుక్కున్న వాళ్ళు పరిశుద్ధులు. పౌలు గారు బాప్తిసం తీసుకుంటాడు, మనకు తెలుసు. ఆ సందర్భంలో ఒక మంచి మాటను చెప్పడం జరుగుతుంది. చూడండి, అపోస్తల కార్యములు 22 అధ్యాయము 16 వచనం. అపోస్తల కార్యములు 22 అధ్యాయము 16 వచనం. యేసుక్రీస్తు గారు అడ్డం కొట్టి వెనక్కు పంపించి, నీకు పని ఉంది నాయన, నువ్వు ఇలా రోడ్లో ఉంటా ఆళ్ళని వెళ్ళి చంపుతానంటూ తిరుగుతాం ఎందుకు, దేనికని చెప్పి పౌల్ని ఒక పక్కకి తీసుకెళ్ళిన తర్వాత చదవమ్మా. కనుక నీవు తడువు చీట ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకొనుము. బాప్తిస్మము పొంది పాపాలను కడుగుకున్న ప్రతి ఒక్కడు కూడా పరిశుద్ధుడవుతాడు. పరిశుద్ధుడు కానివాడు పరలోకానికి వెళ్ళడండి. క్రీస్తు ఇచ్చిన అతి బలమైన ఆజ్ఞ అంటే ప్రతి మనిషి నమ్మి బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం పొందితేనే పరిశుద్ధుడవుతాడు. పాపాలని పోగొట్టుకుంటూ ఉంటాడు. ఆ పరిశుద్ధతను తన జీవితకాలం అంతా కొనసాగించాలి అనేది క్రీస్తు మాటల్లో ఉన్న భావం. కాబట్టి బాప్తిస్మం తీసుకోకుండా ఎవడు పరలోకం వెళ్ళడు. అలా అని బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన పరలోకం వెళ్ళిపోరు. తీసుకుంటేనే పరలోకం, కరెక్టే అది. కానీ తీసుకున్న తర్వాత ఎలా బ్రతికినా పరలోకం వెళ్ళిపోతాం అనుకోవడం మాత్రం తప్పు. పరిశుద్ధతను కాపాడుకోవాలి అంటున్నాడు దేవుడు. వెరీ గుడ్. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అని అడిగేటప్పటికీ వీళ్ళు మహాశ్రమల నుంచి వచ్చిన వాళ్ళు, గొర్రెపిల్ల రక్తములు తమ వస్త్రములను ఉతుక్కుని తెలుపు చేసుకున్న వాళ్ళు అంటున్నాడు. ఎవరు వీళ్ళు? మహాశ్రమలు ఎక్కడ జరిగాయి? ఎప్పుడు జరిగాయి? జరుగుతాయా? జరిగిపోయినవా? 7 ఏండ్ల శ్రమలు మన పాఠం, గుర్తుంచుకోండి. దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు గారు ఈ భూమి మీద బ్రతికి వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు ఆ శిష్యుల మాటలు విని ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళారండి. అపోస్తల కార్యములు 8 అధ్యాయము 1 వచనం. ఆ కాలమునందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అంటున్నాడు. చూడండి, ఆ కాలములోని యెరూషలేమునకు గొప్ప హింస కలిగింది. సంఘము అంటే ఎవరో తెలుసా అండి? దేశానికి అనకండి. దేశం వేరు. దేశంలో ఎన్నో వందల వేల మనస్తత్వాలకు చెందిన ప్రజలు ఉంటారు, వాళ్ళ గురించి మాట్లాడలేదు. సంఘము అనగా క్రీస్తు రక్తంలో పరిశుద్ధపరచబడి సమిష్టిగా బ్రతుకుతున్న జన సమూహము. మనమందరం ఉన్నాం. మనందరం యేసుప్రభువుని నమ్ముకున్నాము. ఆయన రక్తంలో మన పాపాలు కడుక్కున్నాము. అవునండి. మనం అందరము ఒక సంఘము, అంటే ఒక యూనిటీగా ఉండేదాన్ని సంఘము అంటారు. అయితే ఆ కాలంలో క్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత యెరూషలేములో ఉన్న సంఘమునకు గొప్ప హింస కలిగినందున అన్నాడు. చూడండి, భయంకరమైన హింస కలిగింది. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అంటున్నాడు? మహాశ్రమల నుండి వచ్చిన వాళ్ళు. ఈ మహాశ్రమలు ఎక్కడ సంభవించాయి? భూమి మీదే సంభవించాయి. భూమి మీద శ్రమలు జరిగాయి ఒకప్పుడు. ఈ భూమి మీద క్రీస్తును నమ్ముకున్న వాళ్ళందరినీ పట్టుకుని చంపే పరిస్థితులు జరిగాయి ఒకప్పుడు. ఆ శ్రమల నుంచి వచ్చిన వాళ్ళు అంటున్నాడు. మళ్ళీ చదవండి, వచ్చిన 8 అధ్యాయం 1 వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస, మామూలు హింస కాదటండి, గొప్ప హింస. ఎందుకు కలిగింది హింస? అదేంటండి? సంఘము క్రీస్తును నమ్ముకున్నారు. క్రీస్తును నమ్ముకున్న తర్వాత వాళ్ళకి మంచి జరగాలి కానీ హింస రావటం ఏమిటి? క్రీస్తును నమ్ముకున్న తర్వాత ఆశీర్వాదాలు రావాలి కానీ హింస రావటం ఏమిటి?
కదా. ఆలోచిస్తుంటేనే మనకు విచిత్రంగా ఉంది. ఎందుకంటే ఈనాటి క్రైస్తవ సమాజంలో క్రీస్తుని నమ్ముకుంటే ఇదిగో మీకు ఇలాంటి మేలు జరుగుతాయి అని చెబుతున్నప్పుడు, ఆ మాటలు వినే అనేక మంది దేవుడి దగ్గరకు వచ్చి బాప్తిసాలు తీసుకోవడానికి సిద్ధపడుతున్నప్పుడు, ఈ రోజు చెబుతున్న మాటలకు, ఇక్కడ బైబిల్లో ఉన్న మాటలకు ఎక్కడా పొంతన కుదరట్లేదు. ఈనాడు సంఘాలు ఉన్నాయి, ఆనాడు సంఘాలు ఉన్నాయి. ఈనాటి సంఘాలకు ఎలాంటి హింస కనపట్లేదు, కానీ ఆనాటి సంఘాలకు హింస మాత్రం దారుణంగా వచ్చినట్టు చెబుతున్నాడు ఇక్కడ. గొప్ప హింస కలిగింది. ఎలాంటి హింస అంటేనండి, ఆ సంఘంలోంచి ఒక వీరుడు వచ్చాడు, ఒక శూరుడు వచ్చాడు. పరిశుద్ధాత్మ శక్తితో దైవ ఆవేశం కలిగిన వాడే దేవుని మహాజ్ఞానాన్ని ప్రపంచానికి పరిచయం చేయటానికి ఆ యువకుడు ఊళ్ళోకి వెళ్ళి వాక్యం చెబుతుంటే సహించలేని ఆనాటి సమాజం ఏమండి ఆ వ్యక్తిని ఏం చేసిందో, ఎలా చంపిందో చూస్తేనండి ఆశ్చర్యపోతాం. మహాశ్రమలు అంటే ఎలా ఉంటాయి, మహాశ్రమలు భవిష్యత్తులో రాబోతున్నాయా, వచ్చేసాయా అనేది మనకు అర్థమవుతుంది. అపోస్తల కార్యాలు చూడండి, అపోస్తల కార్యములు 7వ అధ్యాయము, అపోస్తల కార్యములు 7వ అధ్యాయం చూడండి. 51 వచనం నుంచి నేను చదువుతున్నాను, మీరు వినండి. ముష్కరులారా, స్టెఫెన్ అనే మహావీరుడు మాట్లాడుతున్నాడండి. ముష్కరులారా అంటే దొంగలారా అని అర్థము. ముష్కరులు అంటే దొంగలు. ముష్కరులారా, హృదయములను చెవులను దేవునికి వాక్యమునకు లోపరచ నొల్లని వార్లారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించుచున్నారు. మీ పితరులు ప్రవక్తల్లో ఎవరిని హింసింపక ఉన్నారు చెప్పండి? ఎవరిని హింసింపక ఉండిరి? ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. దేవదూతల ద్వారా అప్పట్లో దేవుడు మీకు ఇచ్చిన ధర్మశాస్త్రమును మీరు పొందారు కానీ దాన్ని గైకొనలేదని చెప్పాను. స్టెఫెన్ వారి మాటలు విని కోపంతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికరి పట్ట పట్టి, ఎంత మాట అన్నాడు వీడు, ఎంత మాట అన్నాడు వీడు మనల్ని. నిన్న కాక మొన్న మన ముందు తిరిగినోడు, మనతో పాటు తిరిగినోడు, ఇవాళ ఎవడో యేసుక్రీస్తు వచ్చాడట, ఆ యేసుక్రీస్తు నిజాలు చెప్పాడట, అసలు భక్తి అంటే ఏంటో తెలిసిందట, దేవుడు అంటే ఏంటో తెలిసిందట. ఇవన్నీ తెలుసుకున్న వీడు ఈ రోజున మన మీదకి వస్తున్నాడు. ఇది కొంచెం దగ్గరగా లేదా అండి మనకి? అవునా? నిన్న కాక మొన్నటి వరకు వీడు మన సంఘంలో బైబిల్లో పట్టుకు తిరిగినవాడు ఈ రోజున అక్కడికి వెళ్ళి ఏవో 4 మొక్కలు నేర్చేసుకున్నంత మాత్రాన మన దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడుతున్నాడా అని పళ్ళు పట్ట పట్ట పట్ట. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళకపోయినా పళ్ళు కురుకుతున్నారు. ఎవరి మీదంటే నా మీదనండి. ఎందుకంటే సంఘములో ఎవరు కూడా ఇంతవరకు అప్పట్లో దేవుడు చెప్పినది చెప్పినట్టుగా ఎవరు చెప్పలేదండి, చెప్పలేదు. స్టెఫెన్ చెప్పడం మొదలుపెట్టాడు, యేసుక్రీస్తు చెప్పి వెళ్ళిపోయాడండి. అదే వారసత్వాన్ని పుణుకుపుచ్చున్నాడు వీరుడు, విప్లవకారుడు యేసుక్రీస్తు. ఆయన అడుగుజాడల్లో నడుద్దామని ప్రయత్నాన్ని ప్రారంభించాడు. ఒక తండ్రి గారిలాగా, జైశాలి పీడి సుందరరావు గారిలాగా. క్రీస్తు ఆవేశం తండ్రి గారి మాటలో కనపడుతుంది మనం జాగ్రత్తగా గమనిస్తే. ఎందుకు ఈయన ఇలా తిడతాడు, ఈయన తిడుతున్నాడు అనే ఒక మాటనండి చాలా తెలివిగా సమాజంలోనికి తీసుకువెళ్ళారండి. ఈ కువైట్లో ఇన్ని సంవత్సరాల్లో నాకు అర్థమైందండి ఇది. ఆయన్ని వాక్యంతో ఎదిరించలేక, వీళ్ళు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, పీడి సుందర్రావు అందరినీ తిడతాడు, విమర్శిస్తాడు అని ఎవరిని కదిపినా నోట్లోంచి అదే మాట వస్తుంది. ప్రతి ఒక్కడు వాక్యం నేర్చుకోవాలనే ఉద్దేశంతో వేల సీడీలు ఈ దేశంలోకి విడిచిపెట్టాను నేను. వాళ్ళు దాన్ని ఎంత తెలివిగా క్యాష్ చేసుకున్నారంటేనండి, ఈనాటి ఈ బోధకులు తిడుతున్నాడు చూసారా, అదే చూపించారండి. ఎందుకు తిడుతున్నాడు అన్నది చూపించలేదండి. ఊరికినే తిడతాడా అండి ఎవడైనా? బోధకుడు తిట్టకూడదా అండి? బోధకుడు తిట్టాలి. సమాజానికి బుద్ధి చెప్పవలసిన వాడు బోధకుడే. యేసుక్రీస్తు తిట్టలేదా? వ్యభిచారుణులారా, లోకముతో స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగర్రా? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, ఒకడిని మీ మతములో కలుపుకొనుటకు ఎన్ని మాటలండి యేసుక్రీస్తుని. యేసుక్రీస్తు తిట్టలేదా? ఏమన్నా వ్యభిచారుణులారా అనే భయంకరమైన పదాన్ని ప్రయోగించారు యేసుక్రీస్తు గారు.
ఎప్పుడు చదవలేదండి వీళ్ళు? యేసుక్రీస్తే తిట్టాడు కదా, మరి మనం తిట్టకూడదా? తప్పు చేసిన వాడిని తిట్టడం తప్ప? ఆయన ఏమని తిడుతున్నాడో? సరిదిద్దుకోమనే కదా తిడుతున్నాడు, వచ్చి నేర్చుకోమనే కదా తిడుతున్నాడు, సరిగ్గా బ్రతకండనే కదా తిడుతున్నాడు. నో, అదే తిట్టాడండి స్టెఫెను కూడా. ఆ రోజు స్టెఫెను పరిస్థితి ఎలా ఉందో ఈరోజు తండ్రి గారి పరిస్థితి అలాగే ఉంది. ఈ దేశంలో నా పరిస్థితి అలాగే ఉంది. అందరూ ఫోన్లు చేసి చెబుతుంటే మన వాళ్ళందరూ పాంప్లెట్స్ పంచి పెడతాకి వెళ్తున్నారు కదంటే, అర్థమవుతున్నాయి మాటలు ఒక్కొక్కటిగా. ఎంత వ్యతిరేకత, ఎంత తెలివిగా వీళ్ళ ప్రజల్లోకి తీసుకెళ్లారంటేనండి వ్యతిరేకతను. బాబోయ్ ఆయన తిడతాడు, ఆయన అందరిని విమర్శిస్తాడంట కదా. వాక్యం కనపడలేదు నీకు? ఇదాపు చెయ్యి, వాక్యం కనపడలేదా? వాక్యం కనపడలేదండి. ఏమండి, స్టెఫెను ఎంత బాగా మాట్లాడుకుంటూ వచ్చాడండి, ఎంత బాగా మాట్లాడాడండి, ఎన్ని విషయాలు మాట్లాడాడు తెలుసా అండి. 7వ అధ్యాయము 1వ వచనంలో ప్రారంభించిన మెసేజ్ అండి. 7వ అధ్యాయం 1వ వచనంలో ప్రారంభించి అధ్యాయం అంతా దాదాపు 51 మాటలు, 50 మాటలు ఆయన మాట్లాడాడండి. 50 వాక్యాలు, 50 నిమిషాలు వేసుకోండి పోనీ, ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడానికి 50 నిమిషాలు పట్టేటప్పటికి, 50 నిమిషాలు మాట్లాడేటప్పటికి 54 నిమిషాల తర్వాత వాళ్ళ కోపం వచ్చేసిందంటే. 54వ వచనం చూడండి. వారి మాటలు విని, ఏ మాటలు విని? హృదయములను చెవులను దేవునికి వాక్యమునకు లోపరచ నొల్లని వార్లారా. 51వ వచనం. లోపరచ నొల్లని వార్లారా, మీరు మీ పితరుల వలె ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు కదరా. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసించక విడిచిపెట్టారో చెప్పండి. మీరైనా ఇప్పుడు మీ పద్ధతి మార్చుకోండి. ఒకడు వచ్చి చెప్పాడు, ఆ నీతిమంతి రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపారు ప్రవక్తలను. ఆయనని మీరిప్పుడు ముందుగా చెప్పిన వాళ్ళని చంపారు. వచ్చిన క్రీస్తును ఇప్పుడు మీరు అప్పగించి హత్య చేసిన వారైతిరి. దేవదూతల ద్వారా దేవుడు ఒకప్పుడు మీకు ధర్మశాస్త్రాన్ని ఇస్తే దాన్ని మీరారు. దేన్ని సక్రమంగా అనుసరించారు, విన్నారు చెప్పండి మీరు. తిట్టేటప్పటికి స్టెఫెను వారి మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరటండి. 59వ వచనం. ప్రభువును గూర్చి మొర్రపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకున్నామని స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టారటండి. 58వ వచనం. అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరటండి. ఏమంటే చాలా భయంకరమైన మరణం అండి ఇది. ఒక మనిషిని చచ్చిపోయేంత వరకు రాళ్లతో కొట్టడం అనేది ఉంది చూశారు, చిన్న విషయం కాదండి, చాలా దారుణం. ఇప్పుడు ఆలోచించండి. సంఘమునకు శ్రమ, గొప్ప హింస కలిగినందున అన్నాడు. అంటే హింస జరిగింది, అవునా? భవిష్యత్తులో జరుగుతుంది అని ఉందా? ఇది జరిగిపోయిన విషయమా? హింస జరిగింది, శ్రమలు అనేవి జరిగాయి. వెరీ గుడ్. మరొక వీరుణ్ణి ఎవరినైనా మనం చూద్దాం బైబిల్ నుంచి. పౌలు గారిని చూద్దాం. పౌలు అనే వీరుడు ఉన్నాడు కదండి, హీరో. ఈ పౌలు హీరో గారు మాట్లాడుతూ కొన్ని అద్భుతమైన మాటలు. అతని పరిస్థితి ఎంత దయనీయంగా, ఎంత భయంకరంగా, చుట్టూ ఉన్న ప్రపంచం దేవుని మాటలు చెబుతున్నప్పుడు ఎలా వ్యతిరేకిస్తున్నారు అన్నదాన్ని ఇతను మాట్లాడుతూ ఏమంటాడంటే చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతున్నాను, వినండి. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. శ్రమ అంతటిలోనటండి. శ్రమ అంటే ఏంటో తెలుసా అండి? శ్రమ అంటే ఏమిటండి? ఎంత శ్రమ పడ్డానండి అంటాం ఎప్పుడో తెలుసా? బాధను మించిన దానినే శ్రమ అంటారండి. బాధ వేరు, శ్రమ వేరు, అవునా? బాధను మించిపోయింది ఆ పరిస్థితి, దాన్ని శ్రమ అంటున్నాడు. మమ్మను ఆదరించుచున్నాడు. 5వ వచనం. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించుచున్నావో. క్రీస్తు యొక్క శ్రమలు
అంటున్నాడు. శ్రమలు ఎందుకు వస్తాయో చెబుతాను మీకు తర్వాత. ఓకేనా అండి? శ్రమలు వచ్చాయా లేదా అన్నది ముందు చెబుతున్నాను. శ్రమలు ఎప్పుడు వస్తాయి అన్నది మనకి చివరిలో వస్తుంది. వెరీ గుడ్. ఏమంటున్నాడు ఇప్పుడు? క్రీస్తు యొక్క శ్రమలు. క్రీస్తు శ్రమలు ఏమిటండి? క్రీస్తు ఏమైనా శ్రమ పడ్డాడా? ఏమన్నా క్రీస్తు పడిన శ్రమ మామూలు శ్రమ? స్టెఫెను ఎంత భయంకరమైన మరణమో అంతకన్నా దారుణమైన మరణం యేసుక్రీస్తు అంటే. పాప మహానుభావుడు బతికినంత కాలము సుఖం అనే దాన్ని అసలు ఎక్కడా నోచుకోలేదండి. అవమానాలు, తిట్లు, బాధలు, చేత్కారాలు, చేదరింపులే కదండి. ఇంటికి వెళితే మనశ్శాంతి లేదు, అలానే ఊళ్ళో తిరిగితే ఊళ్ళోనూ మనశ్శాంతి లేదు. ఎప్పుడు ఏ క్షణాన ఎటు నుంచి ఎవడొచ్చి కొట్టేస్తాడో అన్న భయం, ఎవడు చంపేస్తాడో అన్న భయం. ప్రాణభయం కదండి యేసుక్రీస్తుకి, అవునా కదా? ప్రాణభయంతో బ్రతికాడు ఆయన జీవితకాలం అంతా కూడా. చివరికి అప్పగించేశాడు, వీళ్ళందరూ కలిపి అప్పగించేశారు. అలాంటి శ్రమలు. ఇప్పుడు సిలువ ఆలోచించండి, సిలువ మీద క్రీస్తు మరణాన్ని మీరు ఒకసారి ఆలోచించండి. ఎంత భయంకరమైన చావు. ఎవరైనా కోరి కోరి సిలువ మరణాన్ని తెచ్చుకుంటారా అండి? ఎవరైనా ఏదో ఒక రకంగా తప్పించుకోవడానికే ప్రయత్నం చేస్తాం, సిలువ వేసేయండి అంటే. అలా కాదండి, కాళ్ళు పట్టేసుకుంటే అవసరం అయితే గొళ్ళు మనం ఏడిచేస్తాం, ఒకవేళ ఏడుపుకి అవతలడేమో కరుగుతాడేమో అని. అవునా? దాదాపు కొన్ని గంటల పాటు ఆయన సిలువ మీద చెయ్యి కదపటాకు లేదు, కాళ్ళు కదపటాకు లేదు. మనకి ఎక్కడన్నా ఒక దెబ్బ తగిలింది అనుకోండి, వెంటనే చేత్తో దెబ్బ తగిలిన ప్రాంతాన్ని పట్టేసుకుంటాం ఇలా గట్టిగా. పట్టుకోవడం వల్ల నొప్పి తగ్గుతుందా అంటే తగ్గదు, కానీ పట్టుకోవడం వల్ల అదొక సాటిస్ఫాక్షన్, మనకి నొప్పి తగ్గుతుంది అనే భావన. ఊరట కలుగుతుంది మనకు. వెంట తలపడి వస్తుంది అనుకోండి, అలా పట్టుకుంటాం గట్టిగా నొక్కుకుంటాం. కాలు నొప్పి, అమ్మా కాలు నొప్పి అంటాం. ఏమండి, ఒంటి నిండా దెబ్బలు అండి. చెయ్యి కదుపుతాకలేదు, చెయ్యి మేకులతో కొట్టేశారు ఏకంగా చేతిని. కాలు కదుపుతాకు లేదు. ఏమండి, తిమ్మిరెక్కుతుంది. అవునా? తిమ్మిరెక్కుతుంది, విపరీతమైన పోట్లు వచ్చేస్తాయి. కాలు కదపటానికి లేదు, చెయ్యి కదపటానికి లేదు. పోయిన తల పరిస్థితి ఎలా ఉందంటే, తల నిండా ముళ్ళకి ముళ్ళు గుచ్చేశారు, ఒక పక్కన రక్తం కారుతూ ఉంటుంది. బాధ, అవమానము, వాళ్ళ మాటలు, ఉమ్ము వేయటాలు. ఏమండి, మనం చేసిన తప్పుకి మనల్ని ఎవడైనా ఎత్తి చూపిస్తేనే మనకి నచ్చదు. అవునా? తప్పు చేస్తాం మనం, చేసినా సరే ఎవడో మనకి చెప్పకూడదు నువ్వు చేసిన తప్పు అని, బాధ వచ్చేస్తుంది మనకి. అలాంటిది చెయ్యని శిక్షను ఆయన మీద వేసి అవమానకరంగా అతన్ని కొట్టుకుంటూ తీసుకువెళ్ళారంటే సమాజంలో మానసికంగాను శారీరకంగా కూడా క్రీస్తు పడిన బాధ నిజంగా ఎంతవరకు ఎవడు పడి ఉండడండి ప్రపంచంలో. అది శ్రమ అంటే. ఇప్పుడు చదవండి 5వ వచనం. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించు, అలాంటివి పెరిగిపోతున్నాయట ఇంకా పౌలుకి. క్రీస్తు లాంటి శ్రమలు. అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకు రక్షణ కొరకును పొందుదుము. మేము శ్రమ పొందినను ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నవి. మీరు శ్రమలలో ఎలాగూ పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలివారై ఉన్నారని ఎరుగుదుము గనుక మిమ్మను గూర్చిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమలను గూర్చి అసలు మీకు తెలియకుండా ఉండటం మాకు ఇష్టం లేదు. అదేమనగా, మేము బ్రతుకుదుమను నమ్మకము లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతిమి. మరియు మృతులను లేపు దేవుని యందే గాని మా యందే మేము నమ్మిక ఎంచుకుంటున్నట్లు మరణమగుదుమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగేను. అయిపోయింది, ఇంక చచ్చిపోతాం అనుకున్నారంట ఆసియాలో. మనం ఉన్నది ఆసియా. సువార్త ప్రకటించడానికి వచ్చినప్పుడు ఆ మహానుభావునికి కలిగిన శ్రమలను గుర్తు చెబుతున్నాడు. అంటే శ్రమ పడ్డారు, శ్రమలు అనేవి నెరవేరినవి. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అని యోహాను అడిగేటప్పటికీ వీరు మహాశ్రమలను అనుభవించి వచ్చిన వారు అంటే జరిగిన దానిని చెబుతున్నాడు దేవదూత.
లేదు లేదు, భవిష్యత్తులో వీళ్ళు రాబోతున్నారు, శ్రమలు అనుభవిస్తారు అని కానీ అన్నాడా? శ్రమల నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు. పౌలు శ్రమలు చూద్దాం, మనం ఎప్పుడు చూసిందే, కానీ ఈ సందర్భంలో ఒకసారి చూడడం అవసరం అండి మనకి. ఈ సందర్భంలో చూడడం 11వ అధ్యాయము ఎలా ప్రాణం పోతుంది అనుకున్నాను అంటున్నాడు, చెబుతున్నాడు పౌలు గారు. చూడండి 23వ వచనంలో, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములో ఉంటిని, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తముతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణముల్లోను, నదుల వల్లైన ఆపదలోను, దొంగల వల్లైన ఆపదలోను, నా సొంత వాళ్ళ వల్ల అయిన ఆపదల్లోను, బయట వాళ్ళ వల్ల అయిన ఆపదల్లోను, పట్టణంలోనికి వెడితే అక్కడ ఆపద, అరణ్యంలోనికి వెళ్ళి అక్కడుందామంటే అక్కడ ఆపద, సముద్రంలో ప్రయాణం చేసేటప్పుడు ఆపద, కపట సహోదరులు, నా వాళ్ళు అనుకున్న వాళ్ళే మోసగాళ్ళుగా మారి కపట సహోదరుల వల్ల అయిన ఆపదలోనూ ఉన్నాను. ప్రయాసముతోను, కష్టముతోను, తరచుగా జాగారణముతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసం, తినడానికి తిండి లేకపోవడంతోను, చలితోను, దిగంబరత్వముతోనూ ఉంటని, ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి. ఇంకను చెప్పవలసినవి చాలా ఉన్నాయి, చెబితే మీరు భయపడిపోతారు అంటున్నాడు పౌలు. ఎంత ఘోరమైన శ్రమ! వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. యోహాను సంగతి మనకు తెలుసు. పత్తమాసు ద్వీపంలో బయట ఉన్నాడు అనుకోండి, వాక్యం చెప్పి మార్చేస్తున్నాడు జనాల్ని. అందుకు మనుషులు లేని చోట వేశారు పట్టుకెళ్ళి. పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉంటున్నాను అంటున్నాడు. చూడండి ప్రకటన గ్రంథము ముందు అపోస్తల కార్యాలను చూద్దాం. ఇంకా పౌలు గారు చూసి అప్పుడు యోహాన్ గారి దగ్గరికి వెళ్ళిన అపోస్తల కార్యములు 20వ అధ్యాయము. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 19వ వచనం. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను, కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావముతో నేను ఎలాగూ ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను. మరియు ప్రయోజనకరమైనది ఏదియూ దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు, బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యమిచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వారిని యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించునో నాకు తెలియదు, కానీ బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలో ఎక్కడికి వెళ్ళినా శ్రమేనటండి. ప్రతి పట్టణంలోనూ అనే పదాన్ని ప్రయోగించటండి. తిరిగిన ప్రతి చోట ఇబ్బందులు ఎదుర్కొన్నాడండి పౌలు. ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. 25వ వచనం. ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్య సంచరించుచుంటిని. మీలో ఎవరును ఇక మీదట నా ముఖము చూడరని నాకిప్పుడు తెలియను. ఆలోచించండి దేవుని పిల్ల, మహాశ్రమల నుండి వచ్చిన వారు. ఇప్పుడు యోహాను గారిని చూద్దాం ఒకసారి. యోహాను గారు ఏమన్నాడు? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడను అయిన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తము యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పత్తమాసు ద్వీపమున పరవాసినైతిని. చూడండి ఏమంటున్నాడు? యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను, కలుగు శ్రమలోను రాజ్యములోను శ్రమ అనుభవించిన వాడు యోహాను. ఇక యాకోబు సంగతి మనకు తెలుసు. ఖడ్గముతో తల నరకబడిన వాడు యాకోబు. పేతురు గారిని కూడా అరెస్ట్ చేయటం జరిగింది. ఎందుకంటే పేతురును కూడా చంపటానికి మొదటి సంఘమునకు కలిగిన
భయంకరమైన హింస, శ్రమ. వీళ్ళు మహాశ్రమల నుండి వచ్చిన వాళ్ళు. దేవుని పిల్లలు, ఇంతవరకు మనం 2 వచనాలను చూడటం జరిగింది. మొదటిది మత్తయి సువార్తలో వీళ్ళు అపార్థం చేసుకుంటున్న వచనం. అది యూదుల పాలిట నెరవేరిందా లేదా? నెరవేరింది. ఇకపోతే 2వ వచనం, మొదటి సంఘములో అనగా పరిశుద్ధులలో ఇది నెరవేరిందా లేదా? గమనించాలి జాగ్రత్తగా. యూదులు, పరిశుద్ధులు 2 రకాలుగా వీరిని మనం విభజించాలి. యూదులు అంటే క్రీస్తును నమ్మని వాళ్ళు, క్రీస్తును అంగీకరించని వాళ్ళు, దేవుని కుమారునిగా క్రీస్తును సిలువ వేసి చంపిన వాళ్ళు యూదులు. పరిశుద్ధులు అంటే క్రీస్తుని దేవుని కుమారునిగా స్వీకరించి క్రైస్తవులుగా మారిన వాళ్ళు. కాబట్టి అటు యూదులు శ్రమలు అనుభవించారు క్రీస్తును నమ్మనందుకు, ఇటు నమ్మిన వాళ్ళు కూడా క్రైస్తవులుగా శ్రమలు అనుభవించారు. కాబట్టి శ్రమలు అనేవి జరిగిపోయినవి అనే సంగతి మనకు బాగా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే భవిష్యత్తులో శ్రమలు లేవు. వీళ్ళు చెబుతున్నట్టుగా 7 ఏండ్ల శ్రమలు రాబోతున్నాయి, ఇప్పుడు మనకు ఆనందము, మనకు సంతోషమే, భవిష్యత్తులో ఇది జరుగుతుంది అనుకోవడానికి మాత్రం లేదు. ఇవి జరిగిపోయినవి. అర్థమైంది అనుకుంటున్నాను ఇంతవరకు. వెరీ గుడ్. ఇప్పుడు మొదటి శతాబ్ద కాలంలో శ్రమలు వచ్చాయి. సంఘమునకు గొప్ప హింస కలిగింది. ఎవరికి కలిగింది? క్రైస్తవులకు కలిగింది. వెరీ గుడ్. అంటే మొదటి శతాబ్దంలో ఉన్న వాళ్ళకేనా ఈ శ్రమలు? అక్కడితో శ్రమలు పూర్తయిపోయాయా? నిజంగానే సంతోషము, ఆనందము, విలాసవంతమైన జీవితమేనా క్రైస్తవులది అని కనుక మనం ఒకవేళ ఆలోచిస్తే, క్రైస్తవుడు గురించి దేవుడు ఒక విశేషమైన మాటను పేతురు అనే ఒక మహాభక్తుని ద్వారా మాట్లాడటం జరిగింది. చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవునిని మహిమపరచవలెను అన్నాడండి. మొదటి శతాబ్దంలో క్రీస్తును నమ్ముకున్న వాళ్ళు క్రైస్తవులు. అప్పుడేనా? ఇక తర్వాతి కాలంలో క్రైస్తవులు లేరా అంటే, అప్పటి నుంచి ఇప్పటి వరకు క్రీస్తును నమ్ముకున్న ప్రతివాడు కూడా క్రైస్తవుడు. మరి క్రైస్తవులలో మొదటి సంఘము వారికి మాత్రమే శ్రమలు ఉన్నాయా? ఇహ ఎవరికి శ్రమలు లేవా అని మనం ఆలోచిస్తే, క్రైస్తవుడైన ప్రతివాడు బాధ అనుభవించాలి అంటున్నాడు. చూడండి, ఎన్ని కోట్ల మంది క్రైస్తవులు వచ్చారు మొదటి శతాబ్దపు క్రైస్తవుల తర్వాత? ఏమండి, కోట్ల మంది క్రైస్తవులు వస్తున్నారు ప్రతి తరంలోనూ. ఇప్పుడు ఈ తరంలో ఎన్ని కోట్లు? దాదాపు 250 నుంచి 300 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. అలాగే గత తరంలో కూడా ఒక 200 మంది కోట్ల క్రైస్తవులు ఉండొచ్చు. అంతకుముందు తరంలో ఒక 100 కోట్ల మంది ఉండొచ్చు. ఇలా ప్రతి తరంలోనూ కూడా క్రైస్తవులు వస్తూనే ఉన్నారు. అయితే క్రైస్తవుడిగా మారిన వాడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలి అంటున్నాడు? ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అంటున్నాడు. అంటే క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించాలా? అమ్మా వింటున్నారా? ఆవలింతలో వింటున్నారా? అందరూ క్రైస్తవులేనా? బాప్తిసం తీసుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. మీరు తీసుకోలేదు. రాణి, ఏ మిగిలిన ఎవరు బాప్తిసాలు తీసుకోలేదా అండి? బాప్తిసం అనేది పరలోకానికి చేరుకోవడానికి మొట్టమొదటి అర్హత. మీరు అసలు మొదటి మెట్టు ఎక్కకపోతే పరలోకాలు వెళ్దాం అనుకుంటున్నారు? తీసుకొని వాళ్ళు. ఏమండి, అసలు నువ్వు పాస్పోర్ట్ నీకు లేకపోతే ఎక్కడ అమెరికాలో వెళ్ళిపోతావు? అమెరికా కౌన్సిలేట్లోకి వెళ్ళి కూర్చున్నంత మాత్రాన్ని అమెరికా తీసుకుపోతారా? చర్చిలో కూర్చుంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం అనుకుంటున్నారా?
ఏమండి, ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి కూర్చుంటే మన ఇంటికి వెళ్ళిపోయినట్టేనా? విమానం ఎక్కేసి భారతదేశం వెళ్ళిపోయినట్టేనా? చుట్టాలు వెళ్ళినా సరే మనం ఎయిర్పోర్ట్కి వెళ్తాం. అలాంటి మనం ఇంటికి వెళ్ళిపోయినట్టేనా? కాదు. ఎయిర్పోర్ట్కి విదేశం వెళ్ళాలంటే ముందు నీకు పాస్పోర్ట్ కావాలి. ఆ పాస్పోర్టే బాప్తిస్మం అనుకోండి కాసేపు. మరి బాప్తిస్మం తీసుకోకపోతే మీరు వచ్చి ఇక్కడ కూర్చున్న ప్రయోజనం ఏముంది? బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకున్న తరువాత క్రైస్తవునికి శ్రమలు వస్తాయి అన్నాడు. బాధను అనుభవించిన ఎడలా. వెరీ గుడ్. అసలు విషయానికి వద్దాం. ఎందుకు వస్తాయి ఇంతకీ శ్రమలు? ఇది మనకు కావలసింది. మహాశ్రమలు అనుభవించి ఎందుకు వచ్చారు వాళ్ళు అక్కడికి? శ్రమ ఎందుకు అనుభవించవలసి వచ్చింది? ఇది కావలసిన అతి ప్రధానమైన విషయం. బాప్తిస్మం తరువాత క్రైస్తవుడు ఏం చెయ్యాలి అనేది ఎంతవరకు క్రైస్తవునికి తెలియదండి. పౌలున్నాడు, బాప్తిస్మం తీసుకోకముందు జీవితం వేరు, బాప్తిస్మం తీసుకున్న తర్వాత జీవితం వేరు. బాప్తిస్మం తీసుకున్న మరుక్షణం నుంచి పౌలు చేసింది ఏంటో తెలుసా అండి? నెక్స్ట్ 3 days నుంచే అపోస్తల కార్యములు. అపోస్తల కార్యాలు చూడండి ఒకసారి. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 18వ వచనం. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందెను. తర్వాత ఆహారం పుచ్చుకుని బలపడెను. 19వ వచనం. పిమ్మట అతడు దమస్కులో ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. వెంటనే సమాజ మందిరంలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చెను. సువార్త ప్రకటించటం మొదలు పెట్టాడు. ప్రతి క్రైస్తవుడి బాధ్యత ఏమిటి? ప్రతి క్రైస్తవుని బాధ్యత ఏమిటి? ఒకసారి మీరు మళ్ళీ మనం దీన్ని మూసేసి మార్క్స్ వార్తకి వెళ్దాం. మార్క్స్ వార్తలో యేసుక్రీస్తు గారు మాట్లాడిన మాట చూడండి ఎలా ఉందో. వెంటనే మనకు అర్థమైపోతుంది ఆ తేడా. 16వ అధ్యాయము 15వ వచనం. మరియు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడును. శిష్యులతో చెప్పాడు, మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి అన్నాడు. వెరీ గుడ్. మత్తయి సువార్తకి వెళ్దాం. ఇప్పుడు మత్తయి సువార్త 28వ అధ్యాయము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించండి. నేను మీకు ఏం చెప్పాను? శిష్యులతోటి నేను మీకు ఏం చెప్పాను? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి నేను మీతో చెప్పిన మాటలు చెప్పండి. చెప్పారనుకోండి, మీరు వాళ్ళు విన్నాడా? మారు మనసు పొందుతాడు. పొందిన వాడికి మీరు బాప్తిసం ఇవ్వండి. బాప్తిసం ఇచ్చిన తర్వాత మీరు వాడికి ఏం చెప్తారంటే, యేసుక్రీస్తు మాకేం మాటలు చెప్పాడో అవే మీకు చెప్పాము, మీరు విన్న మాటలు మీరు వెళ్ళి సమాజంలో చెప్పండి అని మీరు వాళ్ళకి చెప్పండి. నేను మీకు సువార్త చెప్పాను, ఆ సువార్త మీరు వాళ్ళకి చెప్పండి. బాప్తిసం తీసుకున్న తర్వాత మీరేం చెబుతారంటే వాళ్ళతోటి, మీరు వెళ్ళి ఈ సువార్తను మరొకరికి చెప్పండి అని చెప్పండి. ఇలా ఒకరి నుంచి ఒకరికి, మరొకరి నుంచి మరొకరికి అలా సువార్త క్రమంగా విస్తరించాలి అనేది దేవుని ఆలోచన. అంటే బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కడు కూడా సువార్తను ప్రకటించవలసిన బాధ్యత కలిగి ఉన్నాడు. అర్థమైపోయింది మనకి. అందుకే పౌలు గారు బాప్తిస్మం తీసుకున్న వెంటనే సువార్త పనిలోనికి వెళ్ళిపోయాడు. మిగిలిన అపోస్తలులందరూ కూడా బాప్తిసం తీసుకోవడమే యేసుక్రీస్తుతో పాటు సువార్త పనిలోకి వెళ్ళి క్రీస్తు చనిపోయిన తర్వాత క్రీస్తు ఆజ్ఞ ప్రకారం సర్వలోకానికి వెళ్ళిపోయారు సువార్త ప్రకటించడానికి. ఎప్పుడైతే వీళ్ళు క్రీస్తు ఆజ్ఞను తీసుకుని లోకంలోనికి వెళ్ళారో నిజాలు బద్దలు కొట్టేటప్పటికి ప్రపంచంలో తిరుగుబాటు ప్రారంభమైందండి. అదే స్టెఫెను మరణం మనం చూసింది. ఉన్న విషయం అంతవరకు యూదులు దేవుడి మీద ఎలా తిరుగుబాటు చేశారో చెప్పుకుంటూ వచ్చాడు. మీరు దొంగలరా, మీకు బుద్ధి లేదురా, పంపించిన వాళ్ళని చంపారు కదరా, చివరికి క్రీస్తును కూడా చంపేశారు కదరా అనే విషయం వినేటప్పటికీ వాళ్ళు జీర్ణించుకోలేక తిరగబడ్డారు. అంటే ఇంతకాలం వేటినైతే వీళ్ళు కప్పి పెట్టుకుంటూ వచ్చారో, శాస్త్రులు పరిచయులు బాగా గుర్తుంచుకోండి,
శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు ఆ కాలంలో దేవుని జ్ఞానాన్ని ఇతరులకు బోధించవలసిన వాళ్ళే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న వారిని అణిచిపెట్టి చంపవేసిన సందర్భాలు మనం బైబిల్లో చూస్తున్నాం. అంటే నిజమైన దేవుని వాక్యాన్ని సమాజంలోనికి కనుక నువ్వు తీసుకువెళితే వెంటనే ప్రారంభమైపోతాయి శ్రమలు. ఇప్పుడు చదవండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ వెంటనే ఎందుకు వచ్చేస్తుంది బాధ? ఎందుకు చేయాలి బాధ? నువ్వు నిజాన్ని పట్టుకుని సమాజంలోనికి వెళ్ళి ప్రకటించడం మొదలు పెట్టావా, వస్తాయి నీకు బాధలు అంటున్నాడు. మరి వీళ్ళు ఎక్కడ బాధలేం లేవేంటండి? ఆనందము, సంతోషము, భోజనాలు, పాటలు, కేరింతలు, పండగలు, పబ్బాలు, క్రైస్తవ్యం కళకళ ఆడిపోతుంది ఏంటి? ఎక్కడ జరుగుతుంది తేడా? మరి మన పరిస్థితి ఏంటి, ఎలా ఉంది? ఎక్కడికి అడుగు పెట్టినా మీరు అక్కడికి వెళ్తున్నారా? అచ్చి బాబోయ్, అక్కడికి వెళ్ళటమే. నిన్న ఒక భక్తుడు వచ్చాడంటే, ఇండియా ఏదో జరుగుతుంది కదా సెమినార్, అమెరికన్ ఒక ఇండియా అతను వచ్చారు అమెరికన్ సెమినార్కి. కిరణ్ గారు వాళ్ళ నాన్నగారికి తెలిసిన ఆయన. కిరణ్ గారు అక్కడికి వెళ్ళి నిన్న పాంపులెట్ ఇచ్చి అంకుల్ చూడని ఇచ్చి వచ్చాడంట. ఆయన సెమినార్లో ఉన్నాడు. సెమినార్ అయిన తర్వాత చూసి ఫోన్ చేసాడు. వెంటనే గుండెలు బాదుకుని, ఆయన నువ్వు పిడి సుందరరావు గారు గ్రూపా? ఏమండి, కువైట్లో ఉన్న ఎవరి మీద ఈ వ్యతిరేకత ఉందో చెప్పండి. కువైట్లో ఎనీ బోధకుడు, ఎవరు ప్రపంచంలో ఏ బోధకుడి మీద వ్యతిరేకత ఉందో చెప్పండి ఈ రోజున? ఒక్క తండ్రి గారు. కారణం ఇక్కడుందండి అసలుది. ఇక్కడే ఉంది అసలుది. ప్రపంచం అంతా సుఖము, ఆనందము, పండుగలు, కొత్త బట్టలు, పెళ్లిలా ఉంటుందండి. ఒకసారి చూడండి, మీటింగ్కి వెళ్ళండి, ప్రతి శుక్రవారం పెళ్లి ఏహంగాను, పట్టు చీరల గరగరలు, బంగారపు నగలు, వడ్డాణాలు, నెక్లెస్లు, సెంట్లు, మల్లెపూలు, సేమ్ పెళ్లి సూట్లు, పెళ్లి వాతావరణం, ఆనందం. మనసులో బాధ ఎక్కడుంది? అది మనం భయంగా పెట్టుకుని ఎవడేం చేస్తాడో తెలియదు, ఎవడెప్పుడు వస్తాడో తెలియదు, ఎవడు అడ్డదారిలో వచ్చేస్తాడో తెలియదు. భయముతో బ్రతకాల్సి, భయపడుతూ చెప్పుకోవాల్సి వస్తుందండి మనం. అవునా కదా? హింస, శ్రమలు. క్రైస్తవుడయ్యావా, క్రైస్తవులు అయ్యారా, అనుభవించాలి అంటున్నాడు దేవుడు. కారణం ఎందుకు వస్తాయి? నువ్వు పట్టుకోవాలి. వాక్యం చేత పట్టుకుంటే కదా నీకు వచ్చేది. మరి వీళ్ళకి ఎందుకు రావట్లేదు? చర్చికి వెళ్ళటం, రావటం, బైబిల్ పట్టుకున్నారు అంతే, వీళ్ళు వాక్యం పట్టుకోలేదండి. బైబిల్ పట్టుకుంటే శ్రమలు ఎందుకు ఉంటాయి? బైబిల్ తెరిచి చదివి అందులో ఉన్న నిజాన్ని ప్రకటిస్తున్నప్పుడు కదా నీ శ్రమ. ఈ రోజున ఏమైనా సరే ఈసారి సెమినార్లో ఏదో ఒకటి చేయాలనుకుంటున్నారంటండి. నన్ను ఎస్పెషల్లీ నన్ను ఏదో ఒకటి చేయడానికి రంగం సిద్ధమయ్యింది. ఎందుకంటే వీడి వల్లే వస్తుంది అసలు సమస్య అంతా. సిద్ధం చేస్తున్నారు మీటింగులు నా గురించి. ఏదో ఒకటి చేయాలి, తప్పదు. వేసేయాలి, వీడిని ఈ దేశం నుంచే పంపించేసేయాలి. పంపించేస్తే వాక్యం ఆగిపోతుందా? ఏమండి, నాకన్నా శక్తివంతుడు ఇంకొకటి వస్తాడు, అప్పుడు ఉంటుంది వీళ్ళ కథ. పరిస్థితులు ఇంకా జటిలమైపోవచ్చు. దేని గురించి? వ్యభిచారం చేయమని చెబుతున్నానా? దొంగతనం చేయమని చెబుతున్నానా? బైబిల్కి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడుతున్నానా? ఏమండి, వీళ్ళ పొట్ట కూడు పడిపోతుంది. మనుషులు జ్ఞానవంతులు అయిపోతున్నారు, దేవుని జ్ఞానాన్ని నేర్చుకుంటున్నారు, దేవుడి గురించి బ్రతికేస్తున్నారు. ఎన్నో ప్రశ్నలు వచ్చేస్తున్నాయి సమాజంలో.
మరి బైబిల్లో ఇలా ఉంది కదా, మీరేంటి ఇలా చెబుతున్నారనే ప్రశ్నలు వచ్చేస్తున్నాయి. మనుషులు కళ్ళు తెరుస్తున్నారు, అది నచ్చట్లేదు వీళ్ళకి. మత్తులో నిద్రపుచ్చాలి వీళ్ళందరినీ, నిద్రపుచ్చి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు గుంజుకోవాలి, అది వీళ్ళ లక్ష్యం. అవునా కదా? అవునా? ఏం చెప్తున్నారండి? అడగండి. రక్షణ ఉజ్జీవ సువార్త సభలో నీకు సబ్జెక్ట్ లేదేంటి? సబ్జెక్ట్ ఒక పర్టికులర్ పాయింట్ మీద మాట్లాడలేరా? చూడండి, ఎక్కడైనా భారతదేశంలో చూడండి, ఈ దేశంలో చూడండి, మందు చూడండి ఎలా ఉంటుందో. సబ్జెక్ట్ ఇస్తాం ముందే, ఒక ఒక ప్రత్యేకమైన అంశం మీద మాట్లాడగలం. అలా ఉండదండి ప్రపంచంలో. ఎందుకంటే వీళ్ళకి ఏం తెలుసు? వీళ్ళకి ఏం తెలియదు కదా. వీళ్ళు బైబిల్ చదవలేదు ఎప్పుడూను. మసిపూసి మారేడికాయ చేయటం, సువార్త ప్రకటించాలని సమాజంలో ఉన్న వాళ్ళకి ఎవరికీ చెప్పట్లేదు. క్రైస్తవుడిగా నీ బాధ్యత రావటం, ప్రార్థన చేయించుకోవడం, చందా వేయటం, వెళ్ళిపోవడం, అంతే. పోయి వచ్చిన తర్వాత పని చేయాలని తెలుసు, పెళ్లి చేసుకున్న తర్వాత భర్తకు సేవలు చేయాలని తెలుసు, పెళ్లి చేసుకున్న తర్వాత భార్యకి అన్ని సమకూర్చి పెట్టాలని తెలుసు, పిల్లలు కన్న తర్వాత వాళ్ళని పెంచాలి, పోషించాలని తెలుసు. కానీ బాప్తిస్మం తర్వాత ఏం చేయాలో అందుకే పెట్టామండి. బాప్తిస్మం తరువాత క్రైస్తవుడు చేయవలసిన పని ఏమిటి? మొట్టమొదటి పాఠం, బాప్తిస్మం తరువాత క్రైస్తవుడు చేయవలసిన పని ఏమిటో తెలియదు సమాజానికి. ప్రకటించాలి సువార్తను. అప్పుడు ప్రారంభమవుతాయి నీకు బాధలు. పాంప్లెట్ పంచి పెడుతున్నారంటండి విజయ్ గారు, వీళ్ళందరూ పాంప్లెట్ తీసుకున్నాడు అంటాడు. ఏంటి నీ జైల్లో పెట్టారంట కదా అన్నాడంట. నువ్వు కానీ ఇక్కడ పాంప్లెట్లు పంచి పెట్టావా, నిన్ను కూడా జైల్లో పెట్టిస్తానన్నాడంట. నువ్వు కానీ పాంప్లెట్లు పంచి పెడితే నిన్ను కూడా జైల్లో పెట్టించేస్తాం. ఎంత ఎదిగిపోయారు చూసారా? బాధపడిందండి ఆవిడ, కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు 2-3 సార్లు. ఏమండి మీరు దేవుడు పని అంటే ఏంటో అనుకున్నాం, కానీ ఇప్పుడు అర్థమవుతుందండి మాకు. ఫీల్డ్లోకి దిగితే తెలుస్తుందండి. దేవుని పిల్లారా, అయ్యో అసలు ముట్టుకో ఏదో అంటరా అనేది ఏదో ఉంటుంది చూసారు, అలా దూరంగా జరిగిపోతున్నారంట. పాంప్లెట్ ఇస్తుంటే ఉద్దుని పట్టుకోవట్లేదు అసలు. ఏ తీవ్రవాద? ఏమండి తీవ్రవాద ఏమన్నా ఆయన? లేకపోతే దొంగవాడా, హంతకుడా? ఎందుకు పట్టుకోవట్లేదు? అదండి శ్రమ అంటే. ఎంత బాధ అసలు. ఇన్ని సంవత్సరాలుగా అసలు ఆయన ఎంత బాధ అనుభవించుంటాడు అన్నది ఆలోచించానండి నేను. ఎన్ని సంవత్సరాల నుంచి ఒక్కడే పోరాటం చేసుకుంటూ వెళుతున్నాడు దేవుని వాక్యాన్ని, ఏ దశలోనూ కూడా లొంగిపోకుండా ఎక్కడా కూడా. అందుకేనండి జయశాలి. ఏం తెలుసు ఈ చవట వేధవాళ్ళకి? బైబిల్ ఏనాడైనా చదివితే కదా. 25 సంవత్సరాలు చదివాడు, వీళ్ళు 25 సంవత్సరాలు దోచుకు తింటున్నారు సమాజాన్ని. అందుకే ఆనాటి నుంచి ఈనాటి వరకు బాధలు అనుభవిస్తున్నాడు, జీవవాక్యాన్ని చేత పట్టుకున్నవాడిగా. వీళ్ళకెందుకు వస్తాయి శ్రమలు? 13వ వచనం చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, 4వ అధ్యాయము 13వ వచనం. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించండి. క్రీస్తు శ్రమలలో పాలివారై ఉన్నంతగా. ఎప్పుడట 12వ వచనం. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగు అగ్ని వంటి మహాశ్రమ అన్నాడండి. అగ్ని వంటి మహాశ్రమ. మనకి శ్రమలు వస్తున్నాయి. మనకి శ్రమలు ఎందుకు వస్తాయండి? నిన్నే ఒక కొత్త దొరికింది, మీకు చూపిస్తాను. ఇరవై 24 గంటల గొలుసు ప్రార్థన. సబ్ హెడ్డింగ్లు అండి, ఎక్కడికెక్కడ సబ్ హెడ్డింగ్లు. ఇండియా ప్రయాణం సెలవు దొరుకులాగున. సెలవు దొరకట్లేదు, పెద్ద శ్రమది. ఇండియా ప్రయాణం సెలవు దొరుకులాగున సబ్ హెడ్డింగ్ అండి. ఎవరెవరికి ఈ సమస్య ఉందో వరుసగా పేర్లు రాశారు. ఉద్యోగంలో క్షేమము, రాకపోకల్లో భద్రత, మహాశ్రమ ఇది.
పేర్లు ఎవరెవరు ఈ సమస్యలతో. చర్చి నిర్మాణం, ఆత్మరక్షణ, ఆర్థిక వనరులు, స్థానిక సంఘాల అభివృద్ధి. ఎవరెవరు దీనిలో ఉన్నవారు కింద పేర్లు. తల్లిదండ్రులు, అత్తమామల ఆరోగ్యం కొరకు శ్రమ. ఏమండి, స్వస్థత కొరకు పెద్దదం చూసారా, స్వస్థత కొరకు సబ్ హెడ్డింగ్. చదువులో జ్ఞానం, పరీక్షల్లో ఉత్తీర్ణత కొరకు, పిల్లల ఆరోగ్యం కొరకు. ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు మరియు రుణాలు తీరులాగున. అంటే ఈడు అప్పు చేయటం, అప్పు తీర్చాల్సింది ఎవరు? దేవుడు అన్నమాట. రుణాలు తీరులాగున. ఏమండి, వివాహము కొరకు, సుఖ ప్రసవం కొరకు, ఆరోగ్యం కొరకు. బలహీనతల నుండి అన్నాడు చూడండి, బలహీనతల నుండి మరియు అంధకార శక్తుల నుంచి విడుదల. అంధకార శక్తులు, బలహీనతలు, అంధకార శక్తుల నుంచి విడుదల. ఏమండి, గృహ నిర్మాణం, ఆర్థిక అవసరతలు. గృహ నిర్మాణం, దానికోసం శ్రమ. అందుకే కదా పాపం పేతురు గారికి అంత శ్రమ వచ్చిందండి. పౌలు గారిని ఎందుకు ఆయన నదుల్లో ఎందుకు అంత ఇబ్బంది పడ్డాడు, సముద్రంలో ఎందుకు గడిపాడు? ఆ ఇల్లు కట్టుకోవడం గురించే కదా. ఇల్లు కట్టుకోవడం గురించి కదా. ఆర్థిక అవసరతలు, గృహ నిర్మాణము. ఆ డబ్బుల కోసం పాపం ప్రయాణం చేస్తుంటే ఆ నదిలో ఓడ పగిలిపోయింది పేతురు గారికి. మహాశ్రమలు అనుభవించాడు ఈ సమస్యల కోసమే కదా. పిల్లల క్షేమము, చదువు. ఏమండి, మళ్ళీ ఇంకోటి వచ్చింది, మళ్ళీ ఆరోగ్యం కొరకు 32. ఉద్యోగం కొరకు, ఉద్యోగాలు మరియు పని కొరకు. కువైట్ ప్రయాణం కొరకు, మెడికల్ పాస్ PCC. కువైట్ ప్రయాణం, మెడికల్ పాసు PCC. గర్భఫలము కొరకు, కుటుంబ క్షేమము కొరకు, మారు మనసు కొరకు, మంచి ప్రవర్తన కొరకు. వీసాల కొరకు కువైట్ వచ్చేలాగున, సెపరేట్ ఇష్యూ. వీసాల కొరకు కువైట్ వచ్చేలాగున. దేవుని యందు భయభక్తులు, ఆత్మీయ ఎదుగుదల కొరకు. అకామ కొరకు మరియు వాటి సమస్యల కొరకు. స్పెషల్ అపియరెన్స్, స్పెషల్ ఎఫెక్ట్. ఇవ్వండి శ్రమలు మన వాళ్ళకి. చూసారండి శ్రమలు ఎలా ఉన్నాయో. బైబిల్లో దేవుణ్ణి నమ్ముకొని సువార్త పట్టుకుని వెళుతున్న వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి, మన శ్రమలు ఎలా ఉన్నాయి. ఇవి ఎవరి కోసం వచ్చే శ్రమలు? ఇందులో ఒక్కడికైనా సువార్త ప్రకటించడం వల్ల ఏమైనా శ్రమ వచ్చిందండి? సంఘం అంతా కూర్చుని ప్రార్థించాలి. ఎప్పుడో తెలుసా అండి? వెరీ గుడ్. సువార్త ప్రకటనలో ఒకటికి శ్రమ వచ్చింది. పేతురు గారిని తీసుకెళ్ళి లోపలేశారు. పేతురు గారిని తీసుకెళ్ళి లోపలేశారండి. వాళ్ళందరూ ఇంట్లో కూర్చుని ప్రార్థన చేశారు సంఘం అంతా. అది నువ్వు ప్రార్థన చేయాల్సిన విషయం. అకామ సమస్యలు, అంధకార శక్తులు, బలహీనతలు. ఆలోచించిన దేవుని, ఎక్కడున్నారండి క్రైస్తవులు? ఏం చేస్తున్నారండి బోధకులు? ఏం బోధిస్తున్నారు సమాజానికి? బాధ్యతలు నేర్పుతున్నారా? పని నేర్పిస్తారు. వీడి కొడుకు ఎలా నడవాలని నేర్పిస్తాడు చిన్నప్పటి నుంచి, చేయి పట్టుకుని 3 చక్రాలు బండుకొని. నీ సంఘానికి వచ్చేవాడు నీ కొడుకుతో సమానం కదా. వాడికి వాక్యం నేర్పించి వాడిని సరైన దారిలో నడిపించాల్సిన బాధ్యత లేదా? వీడి కొడుకుని వీడు దోచుకుంటాడండి మాయ మాటలు చెప్పి. ఏమండి, కొడుకుల్ని మోసం చేసి దోచుకుంటారా? ఇక్కడికి వచ్చేవాళ్ళు పిల్లలు కాదా నీకు? వాళ్ళని మసిపూసి మారేడికాయ చేసి వాళ్ళ అవసరాలను ఆసరాగా చూపించి వాళ్ళ కోసం ప్రార్థన చేసి దోచుకోవచ్చా? ఇవి మన శ్రమలు. ఇలా ప్రవర్తించలేదండి బైబిల్లో. ఏమన్నాడు చూడండి, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపోకండి. అసలు వింత మనకి ఏది? శ్రమ ఏది? దేవుని ప్రకటనలో శ్రమ ఏదండి? మన పని కూడా ఇంతవరకు నల్లేరు నడక మీద హాయిగా బండిలా సాగింది చూసారా? అవునా? ఇప్పుడు రాబోతున్నాయి మనకి శ్రమలు. రెడీగా ఉండండి. బైబిల్ రీసెర్చ్ సెంటర్ కువైట్లో ఉన్న టోటల్ విద్యార్థులు, శ్రమలు రాబోతున్నాయి కువైట్లో. శ్రమలు రాబోతున్నాయి కువైట్లో. సిద్ధపడండి అందరూ. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు, ఇప్పుడు కనుక మీరు శ్రమ అనుభవిస్తే దేవుని కొరకు, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము, అప్పుడు మీకు సంతోషం. ఇప్పుడు బాధే కలుగుతుంది. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము, క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించండి. క్రీస్తు శ్రమలలో పాలువారై ఉన్నంతగా సంతోషించండి మీకు శ్రమలు వచ్చినప్పుడు. క్రీస్తు నామము నిమిత్తము
మీరు నిందల పాలైన ఎడల, విజయ్ గారు మీ బాధ చూసి నాకు చాలా బాధ అనిపించింది ఆ రోజుని. కానీ ఎవరి గురించి మీరు బాధపడ్డారు? దేవుని కోసం అండి. అవమానము. తిట్టాడటండి ఎవడో దరిద్రపు వెధవ. ఆడదాన్ని పట్టు తిట్టకు సిగ్గు లేదురా? పదా పోలీస్ స్టేషన్కి వెళ్దాం ఈవిడే అన్నదంట. పోలీస్ స్టేషన్లో పెట్టి చేసిన నడు పోలీస్ స్టేషన్కి వెళ్దాం ఉందంట. పారిపోయాడు అంటే వెధవ. ఈ పాంప్లెట్ నేను దీన్ని ఇలా నలిపి పడేసాను, ఇంటికి వెళ్ళి కాల్చి దీన్ని పడేస్తాను అంటండి. ఎంత కసి ఉందో ఆయన మీద, ఎంత కసిని ఈ సమాజంలో ఆయనపై జనరేట్ చేశారో మీరు ఒకసారి ఆలోచించండి. ఎంత వ్యతిరేకత. ఎవరికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో తెలుసా అండి వీళ్ళు? వాక్యానికి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా. మనుషులను మారమనే కదండి చెబుతున్నాడు ఆయన. మనం చెప్పేది కూడా మారమనే కదండి. ఏం కానిది చెప్పేస్తున్నాం చెప్పండి. వాళ్ళను కూడా సరిదిద్దుకోమనే కదండి చెబుతున్నాం. వాళ్ళు మనకి ఏమైనా శత్రువులా? మన సాటి సహోదరులు. సరిదిద్దుకోండి, నేర్చుకోండి అనే కదా మనం చెబుతుంటా. నో, అలా చెప్పకూడదు. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల, మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు, మీరు ధన్యులు, మీరు ధన్యులు. 16వ వచనం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచాలి. అంటే క్రైస్తవుడు వాక్యాన్ని చేత పట్టుకున్నవాడు శ్రమ పడతాడు అంటున్నాడు. మీకు శ్రమలు లేవా? మనకి శ్రమలు రావట్లేదా మన జీవితంలో? మనము పరలోకము వెళ్ళము. ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు? మహాశ్రమ పడితే తప్ప 40 దినాలు చేతిలో పడవు. కోయిటింట్లో 24 గంటలు శ్రమ పడితే తప్ప, భూమి మీద దేవుని కొరకు మహాశ్రమ పడితే తప్ప పరలోకంలో అడుగు పెట్టము. గుర్తుంచుకోండి. 4వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్తున్నాడు చూడండి. క్రైస్తవులకి ఇంతకీ విషయం ఏమిటంటే, ఎప్పుడో జరుగుతాయంటున్నారు. క్రైస్తవుడికి ఏమి ఇచ్చాడు అన్నది చెప్పలేదు ఇంతవరకును. క్రైస్తవుడికి దేవుడిచ్చిన ఏంటో తెలుసా? ఆశీర్వాదాలు కాదండి బాబు, శ్రమలు. శ్రమలు. నువ్వు క్రైస్తవుడు బాప్తిస్మం తీసుకున్నావు అంటేనే బెల్ట్ బాంబు కట్టుకున్నట్టు లెక్క. నువ్వు బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు భయపడుతున్నారా? తీసుకోవాల్సిన వాళ్ళు కానీ భయపడుతున్నారేమో. భయపడకండి, ఎందుకంటే రేపే చచ్చిపోవచ్చు అండి. అవునా? మన చావు చక్కగా పేపర్ చదువుతుండగా చచ్చిపోవచ్చు. యాక్సిడెంట్లో ఘోరమైన తల చితికిపోయి చచ్చిపోవచ్చు. ఒళ్ళంతా కుళ్ళిపోయే జబ్బు చచ్చిపోవచ్చు. కొత్త కొత్త రోగాలు వచ్చేస్తున్నాయి కదండి. అవునా కదా? చావు ఏ రూపంలో అయినా రావచ్చండి. అది దేవుడి కోసం అయితే, అవునా, అది దేవుని కోసం అయితే మహాభాగ్యం కాదా చెప్పండి. 1వ వచనం. క్రీస్తు శరీరమందు శ్రమ పడ్డాడు. దేని కొరకు శ్రమ పడ్డాడు? అక్కామ సమస్య ఉంది కదా. ఓవర్ టైం చేయకపోతే అక్కామ కొట్టించుకోలేడు. కోయటోడేమో డబ్బులు అడుగుతున్నాడు ఎక్కువ. అవునండి కదా? దాని గురించి క్రీస్తు శరీరమందు శ్రమ పడ్డాడు. మనకేంటి? మన పరిస్థితి ఏంటి? పెళ్ళి అనుకుంటున్నాము, మొన్నే పొలం కొన్నాము, ఇల్లు కూడా ప్రారంభించాం, ఈలోపు సంబంధం కుదిరిపోయింది, అన్నీ ఒకేసారి వచ్చేసేయండి ఆశీర్వాదాలు అన్నీ. మరి ఇప్పుడు అవన్నీ నెరవేరాలంటే ఎలాగా? ప్రార్థన చెయ్యాలి. దేవుని ఆశీర్వాదం ఇది అంటడీడు పైగా ఇంటికి వచ్చి. దేవుని ఆశీర్వాదం ఇది. క్రీస్తు శరీరం ముందు శ్రమ పడ్డారు. ఇల్లు కట్టడం కోసమా? కాదండి. కనుక మీరును అట్టి మనస్సు. దేని కొరకు ఆయన శ్రమ పడ్డారు? సువార్తను ప్రకటించడం వల్లే కదండి ఆయనకి ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. ఇంట్లో కూర్చున్నంతసేపు బాగానే ఉంది. 30 ఏళ్ల వరకు తల్లిదండ్రుల చాటును బిడ్డగా ఎదిగాడు. బావుతుంది, అంతవరకు ఎటువంటి ఇబ్బంది లేదు. 30 ఏళ్ళకి బాప్తిసం తీసుకున్నాడు. తీసుకోవడం మొదలు పెట్టాడండి. వర్క్ పని ప్రారంభించిన వాటిని శ్రమలు ప్రారంభమయ్యాయండి. మీకు విషయం తెలుసా? అసలు యేసుక్రీస్తుని చంపేసిందే బోధకులను తిట్టినందుకు.
అయ్యో శాస్త్రులారా, పరిచయులారా, అయ్యో దుర్మార్గులారా, అయ్యో వేషధారులారా, అయ్యో అదే, అయ్యో, ఉతికి ఉతికి ఆరేసేసాడండి. ఎక్కడ పడితే ఎక్కడ పాస్టర్ కనపడ్డాడంటే చచ్చాడే. ఇంకా అక్కడ యేసుక్రీస్తు దగ్గర చుట్టుపక్కల ఎవడన్నా కనపడ్డాడే చచ్చాడే అనమాట. అలా తిట్టేసి ఊడు పట్టుకుని అది మనసులో పెట్టేసుకుని వీళ్ళందరూ ఎప్పుడు చంపుదామని ఎదురు చూసి కొట్టారండి యేసుక్రీస్తుని. తండ్రి గారి విషయంలో కూడా అదే జరుగుతుందండి. అవునా? ఎప్పుడు దొరుకుతాడా అని చూశారండి వీళ్ళు. ఏదో ఒక గిల్లికిచ్చి పెట్టేశారంతే. లేని దాన్ని క్రియేట్ చేశారు, ప్రజలను రెచ్చగొట్టేశారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ సిండికేట్ అయిపోయారు, అలర చేశారు అంతే. మేము ఏదో సాధించేసాం అనుకున్నారు వీళ్ళు. నరకానికి జారిపోతారనే సంగతి వాళ్ళకి తెలియదండి. దాని వెనక ఉన్నదంతా క్రైస్తవులు బ్యాకింగ్ అంతా తెలుసా మీకు? ఈ రోజున మన మీద అటాక్ జరిగితే హైందవ సహోదరులు, మన ఇస్లాం సహోదరులు కాదండి, ఇస్లాం సహోదరులు కాదండి, వాళ్ళు ఎంతో సహనం కలిగిన వాళ్ళండి. అవునా? ఇస్లాం కంట్రీ అండి ఇది, ముస్లింల దేశం. ప్రార్థనలు పెట్టుకోవడానికి స్థలం ఇచ్చారు లేదా? ఇచ్చారండి లేదా? ఇచ్చారండి. అండర్ గ్రౌండ్లు అన్నింటిలోనూ జరుగుతున్నాయనే సంగతి వాళ్ళకి తెలుసు. ఇది ఇల్లీగల్, అలా జరగకూడదు, చట్టం ఒప్పుకోద్దానికి. నువ్వేమన్నా చేసుకోవాలనుకుంటే అక్కడికి వెళ్ళి చేసుకో, ఎక్కడ పడితే అక్కడ చేయడానికి వీల్లేదు. అయినా సరే వాళ్ళు చూసి చూడనట్టుగా ఎంత సహనం చూపిస్తున్నారు చూడండి. ఈ ఇస్లాం సహోదరుడైన మన గురించి చెడ్డగా మాట్లాడే ఎప్పుడైనా చూశారు మీరు కువైట్లో? లేరండి. క్రైస్తవులు, నామకార్థ వేషధారణ క్రైస్తవుల వలనే మనకు శ్రమలు రాబోతున్నాయి అతి త్వరలో. ఎవరు చంపేశారు యేసుక్రీస్తుని? యూదులు, సొంత వాళ్ళు. కేవలం వాక్యం చెప్పినందుకండి, నిజం చెప్పినందుకండి సరిదిద్దపోయాడండి యేసుక్రీస్తు గారు. పాపం వెంటారనుకున్నాడండి, ఆశ్చర్యపోయాడండి. నేను మీకు ఇన్ని మంచి పనులు చేసి పెట్టాను కదా, వీటిలో దేని వల్ల నన్ను కొడదాం అనుకుంటున్నారు అని మీరు అమాయకంగా అడిగాడండి. తండ్రి యొద్ద నుండి ఇన్ని మంచి కార్యాలు ఏంటి, ఇన్ని వేల మందికి భోజనం పెట్టాను, ఇన్ని లక్షల మందికి స్వస్థత చేశాను, దెయ్యాలను వెళ్ళగొడుతున్నాను కదా, మీకు ఇంత మేలు చేశాను కదా, చేసిన నన్ను అసలు ఏ కారణంతో మీరు చంపాలనుకుంటున్నారు? వీటిలో ఒకటి చెప్పండి అన్నాడు. అబ్బెబ్బెబ్బే, వీటి గురించి కాదు నేను చంపాలనుకుంటుంటా, నేను దేవుని కుమారుని చెప్పుకున్నందుకు నేను చంపేద్దాం అనుకుంటున్నాము అన్నారు. ఎంత దుర్మార్గుల! ఈ రోజు మన మీదకి అసలు మనం ఏం కానిది చెబుతున్నామని వస్తున్నారు వీళ్ళు. మనుషులను మారుస్తున్నందుక, బ్రతుకులను సరిచేస్తున్నందుక, దేవుని వైపు నడిపిస్తున్నందుక. అన్యాయం కదండి, అన్యాయమేనా కాదా? శ్రమ వస్తుంది అంటున్నాడు. అందుకే క్రైస్తవులకి శ్రమలు ఉన్నాయి. ఈరోజు మనం చెప్పే మాటలకు తలలు తిరిగిపోతున్నాయి. వీళ్ళకి తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావట్లేదు. క్రీస్తు శరీరం ముందు శ్రమ పడ్డాడు, సువార్త ప్రకటనలో, సువార్త పనిలో, దేవుని పనిలో. కనుక మీరును ఎట్టి మనస్సు సువార్త ప్రకటనలో శ్రమ పొందాలి అనే మనస్సును, మీకున్న ఆయుధం అదొక్కటే. రారా చంపుతావా, దా, కొడతారా, కొట్టండి, వెళ్ళకాకపోతే రేపైనా చచ్చిపోతాం. ఎలా లొంగిపోయాడు చూసారండి యేసుక్రీస్తు గారు. ఎందుకంటే చావు తప్పదు మనకు ఎప్పటికైనానండి. అట్టి మనస్సును మీరును ఆయుధంగా ధరించుకోండి. శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక, మనుషులకుండే ఆశల ప్రకారము బ్రతకక. ఇక నుంచైనా బాప్తిస్మం తీసుకున్న తర్వాత, తీసుకోక ముందు బ్రతుకు విడిచిపెట్టండి, తీసుకున్న తర్వాత అయినా మనుజాశలను అనుసరించి నడుచుకొనక ఇక మీదట దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలిక నేమియు లేక ఉందుము, పాపముతో జోలిక ఏమియు లేక ఉందుము. క్రీస్తు శ్రమ పడినట్టుగా మీరు శ్రమ పడటాన్ని అలవాటు చేసుకోండి అంటున్నాడు దేవుడు. అలవాటు చేసుకోండి. ఏమంటే క్రైస్తవుడు అంటే ఎవరండి? క్రీస్తును ధరించుకున్నవాడు. షర్ట్ వేసుకున్నట్టుగా, ప్యాంట్ వేసుకున్నట్టుగా, చీర కట్టుకున్నట్టుగా ధరించుకోవడం అంటే కదండి. బట్టలు ధరించుకుంటాం మనం ఏ రంగు వేసుకుంటే ఎదుటివాడికి ఆ రంగే కనపడుతుంది, ఆ రంగే కనపడాలి కూడా. అందుకే అనేక రంగులు మనం వేసుకుంటాం. అవునా? మన తల ఎలా దువ్వుకుంటే ఎదుటివాడికి అలాగే కనపడుతుంది. ఆలోచించండి. ఇప్పుడు మనం క్రీస్తును ధరించుకోవాలి అంటున్నాడు. మనం క్రీస్తును ధరించుకుంటే ఎదుటివాడికి మనం ఎలా కనపడాలట? క్రీస్తులా కనిపించాలి అంటున్నాడు. క్రైస్తవ్యంలో ఉన్నత దశ అండి అది. మత్తయి సువార్త 24వ అధ్యాయం చూడండి.
మత్తయి సువార్త 24వ అధ్యాయము 9వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపుతారు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేతను ద్వేషింపబడుదురు. అక్షరాల ఈ మాట నెరవేరుతుందండి ఈ రోజున. ఎవరికైనా కెడుతున్నామండి మనం అంటే? ఏమత్తయ్య గారు, మనం అంటే ఎవరికైనా ఇష్టమా? ఎవడైనా మనల్ని ప్రేమిస్తున్నానండి, మనల్ని ద్వేషిస్తున్నారండి? పిడి సుందర్రావు గారు తాలూకా అయితే ఆయనకి వాక్యం ఇవ్వకుండా ఇంకా ఏమన్నా అవునా కదా? తెలిసిపోయిందా? అయిపోయినట్టు ఇంక మరిపోను అక్కడ. ఏంటినైనా నువ్వు పిడి సుందర్రావు గారి గ్రూపా? తెలిసిపోయిందా? తెలిసిపోయింది. ద్వేషము ఏమంటున్నాడండి? మళ్ళీ చదవండి. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపుతారు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. ఆ సంఘానికి వెళ్తున్నారంట కదా. అడిగారా? హనుమంత్ గారు అడిగారా లేదా? అక్కడికి వెళ్తున్నారంట కదా. తెలిసింది మాకు, తెలిసింది మాకు. ఏంటంటే అక్కడికి వెళితే నిజాలు బయటపడిపోతాయి. చెడిపోయారంటున్నారండి. మన కోసం ఉపవాస ప్రార్థనలట. దేనికి? మన మనస్సులు మారాలని. వాళ్ళు సాతాను మాయలో చిక్కుకుపోయారు. ఆ సాతాను బంధకాల నుంచి వాళ్ళందరూ విడిపించబడి బయటికి రావాలని మన గురించి ఉపవాస ప్రార్థనలో, అంటే డిఫరెంట్ సంఘాల నుంచి వచ్చారు కదండి. ఉపవాస ప్రార్థనలు అంటే మన కోసం. మంచిది, చాలా సంతోషం. దేవుని పిల్లారా, క్రైస్తవుడైన వాడు దేవుని వాక్య ప్రకటన నిమిత్తము శ్రమ అనుభవించాలి. జ్ఞాపకం ఉంచుకోండి. కాబట్టి 7 ఏండ్ల శ్రమలు అనేవి ఎప్పుడో జరుగుతాయి అని ఎదురు చూసి ఇప్పుడు మనకేమి శ్రమలు లేవంటున్నారు. క్రైస్తవుని సోమరిపోతుని చేసి కూర్చోబెట్టారు ఇంట్లోనూ చర్చిలోనూ. దేవుని పని చెయ్యనివ్వకుండా తమ మాయ మాటలతో మోసం చేస్తూ నరకానికి పంపుతున్నారు. ఏ సంఘంలో పిలిపించి వాక్యం నేర్పించడం ఉంది చెప్పండి? ఒక్కొక్కరు రండి, వచ్చి చెప్పండి, ఎవరు చెబుతారని ఆహ్వానిస్తున్నామా లేదా? ఎందుకు? నేర్చుకోవడం. దేనికి? సమాజంలోనికి వెళ్ళి ప్రకటించాలి. సువార్త ప్రకటించడం భోజనం చేయడంతో సమానం. రోజుకు 3 పూటలు ఎలా భోజనం చేస్తున్నావో నువ్వు బ్రతకాలి అంటే సువార్త ప్రకటించాలి. క్రైస్తవుడి బాధ్యత. కోయిట్ వచ్చిన ప్రతి ఒక్కడు పని ఎలా చేయాలో, అకామ ఎలా తప్పనిసరి కోయిట్లో. ఏమండి, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడు బాప్తిస్మం తీసుకున్న తర్వాత సువార్త ప్రకటన తప్పనిసరి. నువ్వు ప్రకటిస్తావా? నువ్వు ప్రకటించకపోతే ప్రకటింప చేస్తావో, ఏం చేస్తావో నువ్వు చావు, నాకు అనవసరం అన్నాడు దేవుడు. నీ వలన పని మాత్రం జరగాలి అన్నాడు. కాబట్టి ఆ పనిలో శ్రమలు తప్పవు. క్రైస్తవుడైన ప్రతి ఒక్కడు ఆనాటి నుంచి ఈనాటి వరకు, క్రీస్తు వచ్చేంత వరకు కూడా శ్రమలు అనుభవించక తప్పదు. ఎప్పుడూ 7 ఏండ్లప్పుడు వాళ్ళ శ్రమలు అనుభవిస్తారని వీళ్ళని ఎక్కడ నిద్రపుచ్చడానికి సాతాను వేసిన ఎత్తుగడండి ఇది, బోధకుల ద్వారా. దేవుని పిల్లలారా, 2వ రాకడలో యేసుక్రీస్తు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత సంఘంలో మళ్ళీ శ్రమలు ఏమిటండి? ఎత్తబడిన వాళ్ళ శ్రమ పట్టడం ఏంటి అసలు? క్రీస్తు 2వ రాకడలో ఏం జరుగుతుంది? దశలోనికి రాసిన మొదటి పత్రిక చూడండి ఒకసారి, ముగించుకుందాం, చాలా టైం అయిపోయింది. దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14 నుంచి 17 వచనాలు చదవండి ఫాస్ట్గా. దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. యేసు మృతి పొంది మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారు దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. క్రీస్తు వస్తారు 2వ రాకడలో. పరదైసులో ఉన్న వాళ్ళని తీసుకుని మొదట వస్తారు.
అప్పటికి ఇన్ కేసు భూమి మీద బ్రతుకున్న మనం ఒకవేళ బ్రతుకుంటే ఆయన ఎదుర్కొనడానికి మేఘాల మీద మనం అక్కడికి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి పరలోకం వెళ్ళిపోతాం. అక్కడి నుంచి పరలోకానికి చేరిపోతాం. ఆ తర్వాత ఏం జరుగుతుంది? కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము, కాదు మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 24 వచనం. అటు తర్వాత సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును. తండ్రి అయిన దేవునికి రాజ్యమును యేసుక్రీస్తు గారు అప్పగించేస్తాడు. ఎప్పుడు జరుగుతుంది ఇది? 23వ వచనం. ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు, రెండవ రాకడ, క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును. తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును. అటు పరదేశంలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి అప్పటి వరకు భూమి మీద దేవుని కొరకు బ్రతికిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళను కూడా తీసుకెళ్లి తండ్రి చేతికి అప్పగించేస్తాడు. ఇదిగో తండ్రి, నేను నా రక్తం కార్చి నీ కొరకు సంపాదించిన నీ పిల్లలు నీ చేతికి అప్పగిస్తున్నాను, మీరు తీసేసుకోండి. అలా ఇచ్చేసిన తర్వాత ఏం జరుగుతుంది అంటున్నాడు? అప్పుడు అంతము వచ్చును. మొత్తానికి ఫినిష్ చేసేస్తున్నాడు కదా. మరి ఇంకా అప్పుడు మళ్ళీ 7 ఏళ్ళు శ్రమలేంటి? ఏమండి, క్రీస్తు రెండవ రాకడ తర్వాత 7 ఏళ్ల శ్రమలు అంటున్నారు కొంతమంది. అసలు అంతమే అయిపోతుండే ఇంకెక్కడండి? పేతురు గారు రాసిన పత్రిక చూడండి, 2వ పేతురు 3వ అధ్యాయము 9వ వచనం. కొందరు ఆలస్యము ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు, కానీ ఎవడునూ నశింపవలనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలను కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశమును మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేంట్రముతో లయమైపోవును, భూమి దాని మీద ఉన్న కృత్యములన్నీ కాలిపోతాయితే. మొత్తం కాలిపోతే శ్రమ పడడానికి భూమి అవసరం లేదా? మనిషి ఎక్కడ ఉంటాడు? అన్ని పంచభూతములు అంటే ఈ ప్రకృతి అండి. ప్రకృతి మిక్కుటమైన పంచభూతములు మిక్కుటమైన వేంట్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములన్నీ కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవు గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంట్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. క్రీస్తు రెండవ రాకడలో సర్వనాశనం అయిపోతే ఇక మళ్ళీ 7 ఏళ్ల శ్రమలు ఎక్కడ ఉంటాయి? చూడండి ఎంత తెలివిగా తిప్పారు వీళ్ళు. వాక్యం తెలియక, వాక్యం చదవక, ఇలాంటి వచనాలు చదవటానికి భయపడి యేసును నమ్ముకుంటే సంతోషము, ఆనందము అనుభవించండి అంటున్నారు. దేవుణ్ణి అడగండి మీకు మేలు చేస్తాడు అంటున్నారు. చేయవలసిన పని చెప్పట్లేదండి సమాజానికి. దేవుని పిల్లలారా, దేవుని జ్ఞానాన్ని ప్రకటించాలి. ప్రకటనలో వచ్చే ఇబ్బందులన్నింటినీ ఎదుర్కోవాలి, సహించాలి. అంతము వరకు సహించిన వాడే అంతము వరకు సహించడం అంటే ఏమిటి? నీకు ఎన్నో బాధలు వస్తాయి, నువ్వు దేవుని జ్ఞానాన్ని పట్టుకుని రోడ్డెక్కినప్పుడు కదా నీకు వచ్చేది. దానికి మనమే ఉదాహరణ. దేవుని పిల్లలారా, దేవుడు పరలోకం ఇస్తానన్నాడు. దాని కొరకు మనం శ్రమ అనుభవించాలి. కేవలం నామకార్థంగా క్రీస్తును నమ్ముకుని ఇంట్లో కూర్చుని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదాము, మేము విశ్వాసము, మేము రొట్టె తీసుకుంటున్నాం, మేము ఆరాధన చేస్తున్నాం, మేము పాటలు పాడుతున్నాం, మేము కానుకలేస్తున్నాం అనుకుంటున్నారేమో. ఒకవేళ నరకానికి జారిపోతాము. చివరిగా ఒక వచనం చూసుకుని ముగించుకుందాం. కొలసీలకు రాసిన మొదటి పత్రిక 30 మొదటి అధ్యాయము 30వ వచనం. ఎంత అద్భుతంగా చెప్తున్నాడు చూడండి. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు ఆశీర్వాదంగా అనుగ్రహింపబడెను. దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచటం మాత్రమే కాదు. దేవుడిని నమ్ముకుంటే సరిపోదు, యేసుప్రభుని నమ్ముకుంటే సరిపోదు. విశ్వాసం ఉంచటం మాత్రమే కాక ఆయన పక్షాన, ఆయన తరపున నువ్వు నిలబడి, వాక్యం పట్టుకుని నిలబడి
శ్రమ పడటం కూడా ఆయన పక్షాన నీకు అనుగ్రహింపబడింది అంటున్నాడు. నువ్వు శ్రమ అనుభవించాలి దేవుని కొరకు, పరలోకం కావాలా? చెప్పండి, ఏం చేద్దామంటారు? బాబోయ్ మాకొద్దండి ఈ శ్రమలను, పారిపోదామా ఏంటి? యేసుప్రభు గారిని నమ్ముకుంటే ఎంత భయంకరంగా ఉంటుందని మాకు తెలియదండి, పొరపాటున బాప్తిసం తీసుకున్నాం, బాప్తిసం వెనక్కి తీసేసుకోండి అందామా? ఏం చేద్దాం చెప్పండి? దేవుని పిల్లారా, ఇది క్రైస్తవ్యం. ఇదండి క్రైస్తవ్యం అంటే. దీన్ని మనం ఆచరణలో చూపించాలి, ప్రపంచానికి వెలుగులు అందించాలండి. చిన్నది కాదండి క్రైస్తవ్యం, గొప్పది, గొప్పది. దాన్ని మనం చూపిద్దాం ప్రపంచానికి ఆచరణలో. వాక్యం పట్టుకుని సమాజంలోనికి వెళదాం, అనేకులను కాపాడదాం. కాబట్టి 7 ఏండ్ల శ్రమలు అనేవి ఒట్టి మాట అండి. ఇప్పుడు నెరవేరుతున్నాయి శ్రమలు, నెరవేరాలి. ప్రతి క్రైస్తవుడి జీవితంలోనూ శ్రమ రావాలి, ఎప్పుడో వస్తుంది అనే మాట అబద్ధం. కళ్ళు మూసుకోండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ పిల్లలకు మీ మాటలు తెలియజేశాము. క్రైస్తవ్యం అనేది ఎంత ఉత్తమమైనదో, ఎంత లోతుతో ఉందో తండ్రి. మీరు మీకోసం కష్టపడిన